Namaste everyone. Welcome to Everest Coaching Point YouTube channel. I'm RPK Rathod. Hope you're all doing great. I guess it is a moment you people have been waiting for today's editorial analysis session. If you're new to this video series, then let me apprise you about this. This video has an online lecture about the Hindu Daily Newspaper editorial analysis covering important articles fortifying English language skills and comprehension useful for SSC CGL, CHSL, MTS, CPO, and all other competitive examinations conversing in Telugu as well as English as a dialect. Alright, let's bring out what we have as for us in today's editorial analysis. And if you're new to this video series, then let me notify you at the earliest that this video has been divided into 7 segments, and the first segment would be about on this day. On this day, like it comprises facts about on this day in history, like what happened on this day in history. ఆ ఫ్యాక్ట్స్ మనం ఈ సెక్షన్లో ఈ సెగ్మెంట్ నేర్చుకుంటాం అనమాట. అండ్ ఫాలోడ్ బై దిస్ లైక్ మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి వర్డ్ ఆఫ్ ద డే. ఎవ్రీడే వీఆర్ లెర్నింగ్ న్యూ వర్డ్స్ అండ్ కొత్త వర్డ్స్, వాటి వర్డ్స్ మీనింగ్ అండ్ వాటిని ఏ సందర్భాల్లో వాడాలో వాటి డీటెయిల్గా వాటి మీనింగ్ మనం తెలుసుకుంటున్నాం. అండ్ కన్ఫ్యూజన్ ఉంటే వాటి గురించి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు వచ్చి మనకు హిందూ న్యూస్ పేపర్ వచ్చేసి మనకు ఎడిటోరియల్లో కార్టూన్ మనం పబ్లిష్ చేయలేదు కాబట్టి ఈరోజు మీకు కొత్త ఆపర్చునిటీ తీసుకొస్తున్నాము. కార్టూన్ సంబంధించింది, క్రియేటివిటీ సంబంధించింది, డ్రాయింగ్ సంబంధించి మీరు మీ క్రియేటివ్ ఆలోచనతో మీరు 25,000 వర్త్ రూపీ మనీని 25,000 వర్త్ క్యాష్ అవార్డు మీరు గెలుచుకునే అవకాశం ఉంది. సో రిమెంబర్ 25,000 రూపీస్ క్యాష్ అవార్డు మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు జస్ట్ చిన్నపాటి ఎఫర్ట్తో క్రియేటివ్ మీరు ఎక్స్ప్లోర్ చేసి మీరు గెలుచుకునే అవకాశం మాత్రం మిస్ చేసుకోకూడదు అండ్ స్ప్రెడ్ దిస్ న్యూస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ వెంటనే హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ మాత్రం మీకు ఈరోజు 2 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కరెంట్ కంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నేషన్ వైడ్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ వీటిలో ఉన్న కాంప్లికేటెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ అన్ఫెమిలియర్ వర్డ్స్ ఉన్నాయో, లెస్ డిస్కస్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెస్ యూజ్డ్ వర్డ్స్ని మనం వొకాబులరీ పరంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా నేర్చుకోబోతున్నాము. సిక్స్త్ సెగ్మెంట్ వచ్చేసి మన లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా స్టూడెంట్స్ అయితే తరచుగా మనకు అంటే మిస్టేక్స్ అయితే చేస్తుంటారో ఆ వర్డ్స్ని మన ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ని ఆ గ్రామర్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం 6 సెగ్మెంట్లో. ఫైనల్ సెగ్మెంట్ వచ్చేసి మనకు 15th మే 16th మే డైలీ కరెంట్ అఫైర్స్ మనము డిస్కస్ చేసుకుంటున్నాము డీటెయిల్డ్గా. సో ఇదండి. అండ్ వీడియో సిరీస్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీ అందుబాటులో ఒక పెన్ ఉన్నా బుక్ ఉన్నా, పెన్ బుక్ ఉంటే దగ్గరలో వాటిని మీరు పెట్టేసుకొని వాటిలో మీరు కొత్తగా నేర్చుకునే ఫ్యాక్ట్స్ని మీరు తరచుగా రాస్తూ ఉంటే, ఏ వీడియోనైనా మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు రాసుకుని ఉంటే ఇది మీ యొక్క సో కాల్డ్ పొటెన్షియల్ని మీకు అంటే ఆ ఫ్యాక్ట్ గుర్తుండిపోయేలాగా ఎప్పటిలాగా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇదండి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆన్ దిస్ డే ఈరోజు మనకి ఏం జరిగింది? 16th మే 1975 నాడు సిక్కిం అనే స్టేట్ కాస్త మనకు ఇండియాలో 22nd స్టేట్గా అవతరించింది. 22nd స్టేట్గా ఇది మనకు సిక్కిం వాజ్ అనెక్స్డ్ ఇన్ ఇండియా యాజ్ 22nd స్టేట్. సిక్కిం వాజ్ అనెక్స్డ్ అంటేనే మనం చేర్చబడినప్పుడు మనకి విలీనం చేశాను అనమాట. అనెక్స్డ్ ANNEXED అనెక్స్డ్ మన 22nd స్టేట్గా సిక్కిం మనం అవతరించడం జరిగింది. సో 1975లో ఎందుకు? 1947 నుంచి ఏం జరిగింది? 1947 వీళ్ళు కాస్త మనకు ఇండియాకి వీళ్ళు విధేయులుగా ఉన్నారనమాట. ఇండియాకి వీరు విధేయులుగా ఉన్నారు, లైక్ ఫ్యూడల్గా ఉన్నారు. సో మనకు హైదరాబాద్ స్టేట్ లాగే జూనాగఢ్ లాగే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లాగా కొన్ని ఇది ప్రిన్స్లీ స్టేట్స్ అవుతున్నాయో, ఈ ప్రొవిన్సెస్ అంటే మన ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త పూర్తిగా వీరు ఇండియాలో ఒక పార్ట్ అవ్వలేదు. అప్పటి వరకు ఇండియా వచ్చేసి వీరికి ఫారెన్ అఫైర్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా, ఫారెన్ పాలసీ పరంగా, కమ్యూనికేషన్ పరంగా ఇవి ఇండియాస్ రియల్లోనే ఇప్పుడు ఉన్నాయన్నమాట. అంటే లైక్ సిక్కిం బికెమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ అంటే లైక్ 1947. అది నాట్ కంప్లీట్లీ, బట్ యాజ్ అ రిజల్ట్ లైక్ సిక్కిమ్స్ ఫారెన్ పాలసీ, సెక్యూరిటీ అండ్ కమ్యూనికేషన్ లైక్ ఇట్ కేమ్ అండర్ ఇండియాస్ రియల్మ్ అనమాట. బట్ పూర్తిగా రాలేదు. సిక్కిం ఇట్ రిటైన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్, దో సిక్కిం రిటైన్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్. లైక్ బ్రిటిష్ వారు వచ్చేసి 1890 నుంచి తీసుకొని వీరు 1890 నుంచి తీసుకొని వీరు అప్పటి నుంచి వీరి కంట్రోల్లో ఉండింది. నాట్ పూర్తి వీరి కంట్రోల్, వీరి చోగ్యాల్ డైనెస్టీ అయితే ఉండిందో వీరు 1640 నుంచి వీరే రూల్ చేస్తున్నారు. 1975 వరకు వీరి ద్వారానే ఉండింది. 1642 టు 1975 వరకు వీరి ద్వారానే ఉండింది. బట్ మధ్యలో 1890 నుంచి తీసుకొని 1975 వరకు వీరు అంటే 1947 వరకు బ్రిటిష్ ఫ్యూడల్ సిస్టంలో వీరు ఉన్నారనమాట. బ్రిటిష్ వారు ఇక్కడ వీరు పూర్తిగా వీరి యొక్క గవర్నింగ్ సిస్టంలో వీరు ఎందుకు చొచ్చుకుపోలేదు, ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదంటే ఇక్కడ డార్జిలింగ్ నుంచి వారికి మేజర్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండింది.
డార్జిలింగ్ కాస్త అప్పుడు సిక్కిం ప్రొవిన్షియల్ స్టేట్‌లో ఉండింది. అది ఇట్స్ వాస్ అ పార్ట్ ఆఫ్ సిక్కిం ప్రొవిన్షియల్ స్టేట్. అప్పుడు డార్జిలింగ్‌లో వచ్చేసి టీ ఈ ఒక అంటే కల్టివేషన్ ఇట్ వాస్ ఎట్ వెరీ గుడ్ అంటే పేస్. సో వాటి ద్వారా వీరికి బ్రిటిష్ వారికి మానిటరీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దే డింట్ ఇంటర్ఫియర్ టూ మచ్ ఇంటూ చోగ్యాల్ డైనస్టీ అయితే మనకు వారి రూలింగ్ అయితుంది సిక్కింలో దాన్ని కొంచెం తలదూర్చలేదు. బట్ అప్పటికి వీరు కొద్దిగా విలీనమయ్యారు. కానీ పూర్తిగా ఇండియాలో పార్ట్ మాత్రం సిక్కిం 16th మే 1975 నాడు జరిగింది. అండ్ 16th మే 1975 నాడే ఇక్కడ హైకోర్టు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. హైకోర్టు వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. లైక్ హైకోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ లైక్ స్టార్టెడ్ ఇన్ సిక్కిం ఆన్ 16th మే ఇట్ గ్యాంగ్టాక్ అనే ఒక క్యాపిటల్ అనమాట. అండ్ మీకు వచ్చిన హోంవర్క్ ఏంటి సిక్కిం ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు, క్యాపిటల్ ఆల్రెడీ నేను చెప్పేశాను. బట్ క్యాపిటల్ అండ్ వేరే ఫ్యాక్ట్స్ కాస్త సిక్కిం మీరు నాకు జస్ట్ కింద షేర్ చేయండి. ఇక మీరు షేర్ చేయని కాన్సెప్ట్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ ఫ్యాక్ట్స్ తప్పకుండా రైట్ అయితే మేము తప్పకుండా వాటికి రెస్పాండ్ అవుతాము. అండ్ రాంగ్ అయితే కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని మేము కరెక్ట్ చేస్తాము. సో దట్ ఈ ప్రాక్టీస్ ద్వారా మీకు లైక్ యూ విల్ బి ఇంక్రీజింగ్ యూర్ సోల్ జిఎస్ ఆర్ కరెంట్ మన స్టాటిక్ జిఎస్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ద ఇయర్ 2003 చైనా కాస్త మనకి దీన్ని ఎక్నాలజ్ చేశారు. బట్ ఎర్లియర్ వారు దీన్ని ధృవీకరించలేదు, దీన్ని వారు ఒప్పుకోలేదు. అంటే పూర్తిగా దీని మీద కామెంట్ చేయలేదు. వాళ్ళు జీర్ణించుకోలేని విషయం అనమాట. చైనా కూడా ఇది కాస్త అంటే ఇంట్రెస్ట్ ఉన్న రీజన్ ఒకప్పుడు సిక్కిం. మీరు గమనించినైతే సిక్కిం, నేపాల్, టిబెటన్ అంటే బార్డర్ అవుతుందో మనకు చైనా అండ్ ఇక్కడ భూటాన్ అండ్ కింద బంగ్లాదేశ్ ఉందన్నమాట. ఇక్కడ బంగ్లాదేశ్. సో ఇవి అన్నిటిని కారణం చేసుకుని సిక్కిం అక్కడ ఉంది. ఈ చికెన్ నెక్ అని అంటారు ఈ యొక్క మన ఏరియాని కూడా. అండ్ ఇండియా నుంచి చైనాలో రోడ్డు ద్వారా వెళ్ళాలంటే అది కేవలం సిక్కిం ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ నాతులా పాస్ త్రూ మనకు రోడ్ ప్యాసేజ్ ఉంది, రోడ్ వే ఉందన్నమాట. సో సిక్కిం మన చైనా కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. బట్ తర్వాత అక్కడ ప్రజలు అక్కడ ఇన్సర్జెన్సీ ఏర్పడింది. ఎప్పుడు 1975లో ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు ఏర్పడింది. తిరుగుబాటు ఎందుకు ఏర్పడిందంటే లాస్ట్ కింగ్ అవుతున్నారు ఇక్కడ మనకు వారు అటు సిక్కిం యొక్క లాస్ట్ కింగ్ వారు వచ్చేసి ఒక ఇంగ్లీష్ ఉమెన్ని హోప్ కుక్ అనే ఒక అమెరికన్ని పెళ్లి చేసుకున్నారు. అండ్ హోప్ కుక్ షీ వాజ్ లైక్ కన్సిడర్డ్ యాజ్ ఎ సిఐఏ ఏజెంట్ అండ్ షీ స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద గవర్నింగ్ ఇష్యూస్ ఆఫ్ సిక్కిం స్టేట్ దెన్ అండ్ విచ్ లెడ్ టు ఇన్సర్జెన్సీ అండ్ పీపుల్ స్టార్టెడ్ లైక్ క్రియేటింగ్ ఎ పాండిమోని ఓవర్ దేర్ అండ్ లైక్ అక్కడ కాజీ లెహెందుబ్ దోర్జీ అనే ఒక లీడర్ లోకల్ లీడర్ కాజీ లెహెందుబ్ దోర్జీ మనకు లోకల్ లీడర్ యొక్క సపోర్ట్తో మనకి ఇండియా అప్పటికి మనకు అక్కడ మనకు కొన్ని సెక్యూరిటీ ఫారెన్ పాలసీ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ కమ్యూనికేషన్స్ పరంగా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి సిన్స్ ఇండిపెండెన్స్ లైక్ మన 1967 చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉన్నారో అజిత్ దోవల్ ఎన్ఎస్సీ ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మనకున్నారు అజిత్ దోవల్ గారు. వీరు అక్కడ వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దారు. తర్వాత కాజీ లెహెందుబ్ దోర్జీ హీ స్వోన్ ఇన్ యాజ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం అనమాట. సో ఇదండి మనకు కొన్ని ఫ్యాక్ట్స్. అండ్ ఇంకా ఒక అడిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనకు థర్డ్ పాపులర్ స్టేట్ సిక్కింగా మనకి ఇండియాలో అండ్ ఓన్లీ లోడ్ టు చైనా నజులా పాస్తూ జరిగింది మనకు ఉంది అనమాట ట్రాక్. అండ్ థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ కంచన్జంగా వచ్చేసి మన సిక్కింలో ఉంది. అది మన హిమాలయన్ రేంజెస్లో ఉందన్నమాట అది. అండ్ నెక్స్ట్ సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ టు హ్యావ్ ది కో స్టేట్ స్టేటస్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది మన ఈరోజు 16th మే సిక్కిం రిలేటెడ్ ఫ్యాక్ట్స్. 16th మే సిక్కిం డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ రాష్ట్ర అవతరణ జరిగింది కాబట్టి సిక్కిం వాజ్ మేడ్ పార్ట్ ఆఫ్ ఇండియా కంప్లీట్లీ యాజ్ 22nd స్టేట్. అండ్ ఈ రోజే మనకు అక్కడ హైకోర్టు కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ స్లైడ్ 16th మే 1929 నాడు వచ్చేసి మనకు ఆస్కర్ అవార్డ్ ఫస్ట్ టైం ఒక ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ప్రజెంటేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు హాలీవుడ్ అంటే ప్రజెంట్ చేశారు ఫస్ట్ టైం. ఇది 270 అటెండెన్స్ ద్వారా అనమాట. ఇది వచ్చేసి అప్పట్లో అక్కడ ఎంజీఎం స్టూడియో అవుతున్నారు. ఎంజీఎం స్టూడియో చీఫ్ అవుతున్నారు. వారి అంటే ఐడియా అనమాట ఇది. అతని పేరు లూయిస్ బి మేయర్ అతని ఐడియా అనమాట. 1927లో వీరు ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎన్జిఓ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాని పేరు అకాడమీ అని పెట్టేసుకున్నారు వీరు. ఆ తర్వాత ఇది అకాడమీ అవార్డ్స్గా ఇది బాగా అంటే ప్రాచుర్యం పొందింది. బట్ లేటర్ ఆన్ ఆస్కర్ అవార్డ్స్ కూడా ఇది అందరికీ తెలిసిందనమాట. ఈ ఇయర్ వచ్చేసి మనకు 92nd ఆస్కర్ అవార్డ్స్ అంటే అకాడమీ అవార్డ్స్ అని ఒకటి. సో ఇవి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్ ఇవి కూడా మీరు ఒకసారి గుర్తుంచుకుంటే మీరు మనకి రాబోయే ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. మనకి ఎక్కడైనా ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా త్వరలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే దెర్ ఇస్ ఎన్ హోప్
అందుకే ఈ విషయాన్ని మీకు గుర్తుంచుకోండి. బెస్ట్ యాక్టర్ వచ్చేసి మన జోక్విన్ ఫీనిక్స్, లైక్ హూ యాక్టెడ్ లైక్ హూ ప్లేడ్ లీడ్ రోల్ ఇన్ జోకర్ అనే మూవీ. అండ్ యాక్టర్ లైక్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చిన బ్రాడ్ పిట్కి ఇచ్చారు. లైక్ ఈ యాక్టెడ్ ఇన్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే మూవీ. అండ్ ఇట్ ఫాలోస్ ఆన్ అండ్ పారాసైట్ అనే మూవీకి వచ్చి 4 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ కొరియన్ మూవీ. కొరియన్ నుంచి మనకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అడాప్ట్ కొరియన్ స్టోరీ అడాప్ట్ చేసుకున్న మూవీ అనమాట అది. సో ఇది. అండ్ 16th మేని కాస్త మనకు అప్పుడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్గా కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే 1960లో ఫస్ట్ టైం థియోడర్ మేమన్ అనే ఒక సైంటిస్ట్, మేమన్ అనే ఒక సైంటిస్ట్, ఇంజనీర్, ఫిజిస్ట్ ఫస్ట్ టైం సక్సెస్ఫుల్లీ లైక్ ఈ ఆపరేటెడ్ లేజర్ అనమాట. అప్పుడు లేజర్ ఆపరేషన్ ఫస్ట్ టైం జరిగింది. సో అప్పటి నుంచి లైక్ టెక్నాలజీలో లైట్ పరంగా ఎంతో ఎవల్యూషన్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు లేజర్ సర్జరీస్ జరుగుతున్నాయి, మనము లేజర్ సర్జరీస్. అండ్ అప్పటి నుంచి మనకి యునెస్కో కూడా ఎవ్రీ ఇయర్ 16th మే కాస్త ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్గా పురస్కరించుకొని ఆ యొక్క డేని సిగ్నిఫై చేస్తూ వేర్ సెలబ్రేట్. ఎందుకంటే లైట్ లేకుండా ఇప్పుడు లైఫ్ ఊహించడం కష్టం. లైఫై ద్వారా లైఫై సిమిలర్ టు వైఫై ద్వారా లైక్ మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతుంది. లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ త్రూ లైఫై మనకి ఎక్కడైతే మనకు అంటే షేరింగ్ జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి. అట్ ది సేమ్ టైం లైట్ త్రూ వీఆర్ జనరేటింగ్ ఎనర్జీ, లైట్ త్రూ వీఆర్ జనరేటింగ్ ప్రొడ్యూసింగ్ వాట్ వి సే ఎలక్ట్రిసిటీ. లైట్ త్రూ చాలా జరుగుతుందన్నమాట. లైట్ లేకుండా మనం ఏం చేయాలి? మన మొబైల్ ఫోన్ స్క్రీన్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, లేకపోతే డివైజెస్ అయినా, లేకపోతే మన లైట్ త్రూ ఇట్స్ మెనీ థింగ్. హాస్పిటల్స్ లైట్ లేకపోతే సర్జరీస్ లేదు. అండ్ ఆఖరికి ఇప్పుడు యూవీ రేస్ త్రూ కూడా మనము శానిటైజ్ చేస్తున్నాం. యూవీ రేస్ త్రూ కూడా మనము కరోనా వైరస్ని కిల్ చేస్తున్నారు. ఎస్, హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా, ఇలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఇప్పుడు యూవీ రేస్ ద్వారా కూడా మనము చేస్తున్నారు. సో లైట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, లైట్ యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో అంతలా ఉందన్నమాట. సో అప్పటి నుంచి మనకు లేజర్ని యానివర్సరీ అయితే మనం పురస్కరించుకొని లేజర్కి ఫస్ట్ టైం ఆపరేషన్ చూసుకొని థియేటర్ మేమన్ 1960లో చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇది మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్గా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఇది యునెస్కో కూడా దీన్ని పూర్తిగా ధృవీకరించింది. సో ఇదండి. అండ్ నెక్స్ట్ స్లైడ్. ఈరోజు మీకు అడిషనల్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలుగు వారికి కొంత పరిచితులు వీరు 16th మే 1954లో సుద్దాల అశోక్ తేజ వారు జన్మించారన్నమాట. హీజ్ ఎ లిరిసిస్ట్, పోయెట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. వీరు ఎన్నో సాంగ్స్ కూడా రాశారు. లైక్ తెలంగాణ సాంగ్ కూడా వీరు ఒకటి రాశారు అనమాట. వీరు లైక్ మా తెలుగు తల్లిలాగా తెలంగాణ కూడా వీరు జై జై తెలంగాణ, జనని జై తెలంగాణ పాట కూడా రచించడం జరిగింది. వారి బర్త్డే సుద్దాల అశోక్ తేజ వారి బర్త్డే అనమాట. ఒకసారి గూగుల్లో మీరు సెర్చ్ చేసి వారికి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. 16th మే 1996 వన్ మోర్ హిస్టారిక్ ఫ్యాక్ట్ ఏంటంటేను అటల్ కృష్ణ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయికి అందరికీ తెలుసు, బట్ అటల్ కృష్ణ బిహారీ వాజ్పేయి అని వీరి పూర్తి పేరు అనమాట. సో వీరు భారతీయ జనతా పార్టీ అప్పుడు సూపర్ ఎన్డీఏ ఫ్రంట్ని వీళ్ళు లీడ్ చేశారు. అండ్ హీ బికెన్ ద 10th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వీరి పదవి కాలం కూడా 13 డేస్కి వీరు లాస్ట్ అయిందనమాట. అండ్ ఇది చాలా లైక్ అంటే ఇది అగైన్ ఇట్స్ రికార్డ్ షార్టెస్ట్ టైం పీరియడ్ కలిగిన షార్టెస్ట్ టైం పీరియడ్ షార్టెస్ట్ రూలింగ్ ఉన్న అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా వీరే అనమాట. వీరి తర్వాత ఇన్స్టేబుల్ గవర్నమెంట్ జరిగింది. పివి నరసింహారావు 1996లో వారికి పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆ వెంటనే దగ్గర 4 సార్లు ప్రధానమంత్రులు మారడం జరిగిందనమాట. 1996 నుంచి 1997 వరకు. మళ్ళీ మనకు మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్న మొన్నే హెచ్డి దేవగౌడ గారు వచ్చేసి వీరు లైక్ ఇంకో మనకు 11th పిఎంగా వీరు వచ్చేసి వీరు స్వేరింగ్ ఇన్ చేశారు తర్వాత. అండ్ ఆ తర్వాత వెంటనే ఇది ఎక్కువ టైం వీరు ఉండలేరు, 1 year కూడా ఉండలేరు వీరు, అంటే 10 కాలం ఉండలేరు. అగైన్ ఏప్రిల్లో 1996 వచ్చేసి ఐకే గుజరాల్ గారు వచ్చేసి వీరు మళ్ళీ అగైన్ హీ లెడ్ ది గవర్నమెంట్. ఇది కూడా ఎక్కువసేపు, ఈ గవర్నమెంట్ కూడా ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అగైన్ 1998 వచ్చేసి అగైన్ అక్టోబర్లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ అగైన్ బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ, మ్యాక్సిమం మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వచ్చింది. కాబట్టి అప్పుడు అరౌండ్ 299 సీట్స్ మనకు 500 సీట్స్ బర్త్లు వచ్చినాయి. కాబట్టి వీరు దే ఫామ్ ది గవర్నమెంట్ అనమాట. అటల్ బిహారీ వాజ్పేయి లైక్ వారి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇంకా అడిషనల్ ఫ్యాక్ట్ చూసుకున్నట్టయితే మనం ఈరోజు 16th మే 1995 నాడు గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు నాట్ టు ఎక్స్టెండ్ ది వ్యాలిడిటీ ఆఫ్ టాడా అనమాట. టాడా అంటే మనకు ఇది టెర్రరిజం సంబంధించిన, మనకు టెర్రరిజం అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ కామన్ యాక్ట్ అనమాట. ఇది కామన్లీ నోన్ యాజ్ ది టెర్రరిస్ట్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ ఇది.
ఇది బేసిక్‌గా ఏంటంటే అప్పట్లో దీని మీద ఎందుకు బ్యాక్‌లాష్ వచ్చిందంటే మనకు ముఖ్యంగా సంజయ్ దత్, సంజు బాబా అని ఉంటారు. సంజయ్ దత్ కూడా వీరిని ఈ యాక్ట్‌లో అప్పుడు వీళ్ళు కొద్దిగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్యునిషన్స్ అంటే యాంటీగా మనకు టెర్రరిజం, ఇన్సర్జెన్సీ కూడా మనకు అప్పట్లో మొదలైంది. ఇందిరాగాంధీ యొక్క రూలింగ్ కన్నా ముందు, అప్పుడు రూలింగ్ తర్వాత 90స్ మనం 60స్‌లో అప్పుడు ఏంటంటేను బేసిక్‌గా అప్పుడు లైక్ వీరి యొక్క రూలింగ్ తర్వాత సెపరేట్ ఒక ఖలిస్తాన్ ఉండాలని చెప్పేసి అప్పుడు మనకు పంజాబ్‌లో ఒక యాంటీ టెర్రరిజం పంజాబ్‌లో తిరుగుబాటు జరిగింది. ఖలిస్తాన్ అని చెప్పేసి అది జర్నైల్ సింగ్ బ్రిదన్ బిన్ సారీ భింద్రన్ వాలే జర్నైల్ సింగ్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే భింద్రన్ వాలే వీరు వచ్చేసి ఖలిస్తాన్ అనే మూమెంట్ లీడ్ చేశారు. అండ్ తలదాచుకోవడం కోసం వీరు గవర్నమెంట్ పెడితే వీరికి ఒక యాంటీగా వీరిని అరెస్ట్ చేయడానికి వీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఇతను వచ్చి దాక్కున్నారు ఎక్కడ అమృత్సర్లో మనకు గోల్డెన్ టెంపుల్ వీళ్ళు దాక్కున్నారు. తర్వాత ఒక మరణకాండం జరిగింది, ఒక హింసాకాండం జరిగింది, ఒక వైలెన్స్ జరిగింది బీభత్సంలో. ఈ వైలెన్స్లో వచ్చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దీని కాస్త యాంటీగా అప్పుడు వేరే వేరే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినాయి కాబట్టి అండ్ తర్వాత మనకు ఇందిరాగాంధీ అసెసిన్ కూడా వీరి లింక్ ఉంది. ఎందుకంటే అప్పుడు ఇద్దరు సిక్ బాడీ గార్డ్స్ వస్తున్నారు. వారు ఇందిరాగాంధీ తన గార్డెన్‌లోనే అప్పుడు చంపడం జరిగిందనమాట. దీనికి కక్ష సాధింపు. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ యొక్క పవిత్రమైన స్థలాల్లో లేక అప్పుడు ఇంతలా మరణకాండం అంటే కాండం చేయకుండా మీరు బ్లూ స్టార్ ఆపరేషన్‌ని అంటే మనకు జర్నల్ సింగ్ భింద్రన్ వాళ్ళని అప్పుడు మీరు అంటే వీరిని అరెస్ట్ చేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్‌ని అప్పుడు కండక్ట్ చేశారనమాట. వీరిని కాస్త కంట్రోల్ చేయడానికి మీరు ఇంకా మరీ వేరే బెస్ట్ పాలిసీస్ మీరు అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ యూ ఆప్టెడ్ ఫర్ వైలెన్స్. అందుకని దానికి కక్ష సాధింపు కోసం అప్పుడు ఇద్దరు సిఖ్లు వచ్చేసి బాడీ గార్డ్‌గా వీరిని ఇందిరాగాంధీ చంపడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్‌ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏంటి అప్పుడు మనకు వచ్చేసి టెర్రరిజం అండ్ డిస్రప్టివ్ యాక్ట్‌ని కాస్త టాడాగా దీనప్పుడు వీరు అంటే పెట్టారు. బట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్ కూడా వీటిని పూర్తిగా వచ్చినప్పుడు మనకి ఇలాంటి యాక్ట్ ఒకటే మనకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఇలాంటి యాక్ట్స్ వచ్చాయి. అప్పుడు కంట్రోల్ మనకు పీస్‌ని కాస్త రిస్టోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ పోటా అనే ఒక యాక్ట్ కూడా మన ప్రివెన్షన్ ఆఫ్ టాడా, పోటా అండ్ ఇంకోటి ఇప్పుడు యూఏఎంఐ కూడా మనకు రీసెంట్‌గా మనకు న్యూస్‌లో ఉందన్నమాట ఇది. ఈ యాక్ట్స్ ఏంటంటే మనం బేసిక్‌గా ఇండియాలో మనకు బేసిక్‌గా అన్‌లాఫుల్ యాక్టివిటీస్ అన్నట్టు ఒకసారి మెన్షన్ చేస్తాను మీకు కింద ఇక్కడ మీకు టాడా ఒకటి, ఇంకోటి పోటా అండ్ యు అన్‌లాఫుల్ యాక్టివిటీస్ అన్నమాట. యూఏపీ యూఏపీ అన్నమాట. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. టాడా, పోటా అండ్ ఉపా. ఇవి కూడా మనకు బేసిక్‌గా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. బట్ యూఏపీ ప్రస్తుతం మన న్యూస్‌లో మనకు ఇది రీసెంట్‌గా అమెండ్మెంట్ జరిగింది 2019లో. 2019లో ఇది అమెండ్మెంట్ జరిగింది. టాడా అండ్ పోటాని కూడా మనం పూర్తిగా ఇప్పుడు ప్రాక్టీస్‌లో లేవు. బట్ స్టిల్ ఈ కాన్సెప్ట్ మాత్రం దీని అండర్‌నే కొన్ని అరెస్టులు జరగడం అంటే ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయని న్యూస్ అనమాట. పూర్తిగా ఇది అబాలిష్ జరగలేదని చెప్పేసి. బట్ యూపీఏ గవర్నమెంట్ వచ్చేసి మనకు రూలింగ్ వచ్చినప్పుడు సెప్టెంబర్ 2004లో మాత్రం వీటిని పూర్తిగా బ్యాన్ చేసింది. అంటే వీటిని పూర్తిగా రిపీల్ చేసింది. వీటి ఇక మీద ప్రాక్టీస్‌లో ఉండదని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే వీటి ద్వారా ఒక పర్సన్‌ని ఏమాత్రం కూడా ఇన్వెస్టిగేషన్ అంటే లేకుండా అనుమానం వస్తే అరెస్ట్ చేసేదానికి పూర్తి అవకాశాలు అప్పట్లో ఉండేయన్నమాట. అలాంటి వాటికి అండ్ అట్ ద సేమ్ టైమ్ జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టకుండా అతన్ని ఇంట్రాగేట్ చేసేలాగా మనకు అప్పుడు థర్డ్ డిగ్రీకి ముఖ్యంగా దారితీసినాయని కొన్ని సందర్భాల్లో బ్యాక్‌లాష్ వచ్చింది. హ్యూమన్ రైట్స్‌ని కూడా వయోలేట్ చేసిన ఉద్దేశంతో చాలా వరకు ఎందరో దీన్ని అపోజ్ చేశారు. అలాంటి సందర్భాల్లో దీన్ని కాస్త రిపీల్ చేయడం జరిగింది. యూపీఏ గవర్నమెంట్ 2004లో వచ్చినప్పుడు కంప్లీట్‌గా వీటిని రిపీల్ చేసింది. బట్ స్టిల్ వీటి యొక్క ప్రాక్టీసెస్ మాత్రం వీటి ద్వారానే వీటి ప్రిన్సిపల్ ద్వారా మనకి ఇన్ఫ్లుయెన్స్ అయిన అంటే ఇన్స్పైర్ అయినవి అవుతున్నాయో అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది 2019లో ఇది మనం ఉందో ప్రస్తుతానికి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాక్‌లాష్ చేస్తుంది. బట్ స్టిల్ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి దీన్ని సపోర్ట్ చేసి దీన్ని మనకు ప్రాక్టీస్‌లో ఉందన్నమాట. ఎందుకంటే ఇవి లేకపోతే టెర్రరిజం మరింతగా మన మిలిటెన్సీ ఆఫ్ టెర్రరిజం అయితే ఉంటుందో ఇండియాలో మరింతగా పెరిగిపోతున్న అవకాశం ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం 16th మే 2018లో ఫస్ట్ టైం వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్‌గా దీన్ని మనం ఇది ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఇది అప్పటి నుంచి ప్రాక్టీస్‌లో ఆచరణ వస్తుంది. మనకి 18, 19 ఇప్పుడు 20 అనమాట. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది మనకు. వి హావ్ బీన్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. ఎందుకంటే మనకు అందరం కల్చరల్ డిఫరెన్సెస్ లేకుండా గ్లోబల్‌గా అందరం కలిసికట్టుగా ఉండాలి. ఏమాత్రం డిఫరెన్సెస్ లేకుండా. ఎందుకంటే గ్లోబల్‌గా చూసుకుంటే మీరు పీస్‌ఫుల్‌గా లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ 87% లైఫ్స్ కూడా మన డెత్స్ కూడా మనకు డ్యూ టు మిలిటెన్సీ డ్యూ టు టెర్రరిజం మనకు ఆఫ్ఘనిస్తాన్, సిరియా అలాంటి కొన్ని
ఎఫెక్టెడ్ లైక్ రీజియన్స్‌లో మాత్రం డ్యూ టు మిలిటెన్సీ ఆర్ తాలిబాన్ ఇలాంటి ఒక సో కాల్డ్ ఐఎస్ఐ అంటే వీటి యొక్క టెర్రరిజం గ్రూప్స్ వల్ల అక్కడ ఆల్మోస్ట్ డెత్స్ కూడా అరౌండ్ 80%, 87% దీనివల్ల జరుగుతుందన్నమాట. సో పీస్‌ని రిస్టోర్ చేయాలి. ఆల్ పీపుల్ షుడ్ లివ్ ఇన్ పీస్ అని కాబట్టి అప్పటి నుంచి దీన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ అనే డేగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఫస్ట్ టైం క్వీన్ ఎలిజబెత్ II కూడా 16th May 1991లో ఫస్ట్ టైం షీ అడ్రస్డ్ యూఎస్ కాంగ్రెస్ని అడ్రస్ చేస్తున్నారని అప్పుడు ఆ తర్వాత షీ అంటే తను అలా చేయడం వల్ల తన రికార్డ్ ఏంటంటే షీ ఎమర్జ్డ్ యాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ మోనార్క్ టు డూ సో అనమాట. అండ్ ఫనీ మజుందర్ అనే మన వెటరన్ ఫిలిం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఈరోజు మనకు స్వర్గానికి హీ పాస్డ్ అవే ఆన్ దిస్ పర్టికులర్ డే. ఎట్ ద సేమ్ టైమ్ వి శాంతారాం అనే అప్పుడు లైక్ ఈజ్ ఫేమస్ డైరెక్టర్ అండ్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా వీరు హీ పాస్డ్ లైక్ నాట్ హీ పాస్డ్ అవే హీ వాజ్ గివెన్ హీ వాజ్ అవార్డెడ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అని ఈరోజు ఇవ్వడం జరిగిందనమాట. హీ వాజ్ బోర్న్ ఆన్ 18th November 1901 అండ్ లైక్ హీ వాజ్ రిఫర్డ్ యాజ్ శాంతారాం బాపు అని ఇతను ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కూడా ఇతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్తో పాటు వేరే వేరే కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ కూడా 1992లో ఇవ్వడం జరిగింది. 1985లో 16th May నాడు వచ్చేసి ఇతను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి అండ్ టాడా అండ్ పోడా యాక్ట్ మనం డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ స్లైడ్ వర్డ్ ఆఫ్ ద డే వచ్చేసి మనకు కంప్లేసెంట్ అనే వర్డ్. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తారండి మనకి ఈ వర్డ్ని మీకోసం చెప్తున్నాను. KUM అంటే PLAS కంప్లేసెంట్ అంటేను ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్ అన్ అడ్జెక్టివ్. దీని ద్వారా ఏంటంటే మనకు ఇతరులకు సంతోషపెట్టే స్వభావం కలిగిన వారిని లైక్ అలాంటి ఒక కండిషన్ని అలాంటి ఒక లైక్ ఆ ప్రాక్టీస్ని కంప్లేసెంట్ అనేది మన ఇతరులకు సంతోషపెట్టే స్వభావం కలిగి ఉన్న వారిని మనం కంప్లేసెంట్ అంటామాట. ఇట్ ఈస్ ఫార్మల్లీ లైక్ దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫార్మల్ కన్వర్జేషన్స్. ఇది ఒక అడ్జెక్టివ్లా వాడడం జరుగుతుందన్నమాట. మీనింగ్ ఏంటిది మనకు విల్లింగ్ టు ప్లీజ్ అదర్స్ ఆర్ టు యాక్సెప్ట్ వాట్ దే డూ ఆర్ సే వితౌట్ ప్రొటెస్ట్ అనమాట. సినిమ్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ వర్డ్కి వచ్చేసి విల్లింగ్, అసెంటింగ్, అక్విజెంట్, అగ్రీబుల్, అమెనబుల్, కోఆపరేటివ్, అకామిడేటింగ్, అబ్లైజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ మీకు కొన్ని ఇక్కడ పొందుపరిచాను. ఎలా అంటే దేర్ ఆర్ టూ మెనీ కంప్లేసెంట్ డాక్టర్స్ సైనింగ్ సిక్ నోట్స్ అమిడ్ దిస్ పాండమిక్. ఇది ఎందుకని పెట్టానంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే మీరు చాలా వరకు డాక్టర్స్ అండ్ నర్సెస్ కూడా ఇప్పుడు ఎందరో గెట్ వెల్ సూన్ అన్నట్టు మనకు త్వరగా మనకు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఎందరో ఇలాంటి నోట్స్ కూడా మనకు కొన్ని నేషన్స్లో ఫారిన్ నేషన్స్లో కూడా వారు దీనికి మోటివేట్ చేయడానికి పేషెంట్స్కి అందరూ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వారిని మోటివేట్ చేయడానికి అలాంటిది దే ఆర్ రైటింగ్ టూ మెనీ నోట్స్ అంటే జస్ట్ దీని గ్రీటింగ్ కార్డ్స్ లాగా అనమాట. అండ్ ఇంకో వర్డ్ లైక్ హీ కర్స్డ్ హిమ్సెల్ఫ్. ఇంకో స్టేట్మెంట్ వచ్చేసి మా సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ హీ కర్స్డ్ హిమ్సెల్ఫ్ ఇన్వర్డ్లీ ఫర్ హ్యావింగ్ బీన్ సో కంప్లేజెంట్ ఫర్ సో లాంగ్. అంటే తనకు తాను నేను ఇది నా గురించి రాసుకున్నంత తనకు తాను అందరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కంప్లేసెంట్గా ఉన్నాడు. ఎందుకంటే లైక్ తనకు తాను ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ అతను కంప్లేసెంట్గా ఉండడం జరిగింది కాబట్టి తనకు తాను లోపల తను లైక్ కర్స్డ్ అంటేను లైక్ కొద్దిగా శపించినట్టు ఆ బ్లేమ్ చేసుకున్న ఉద్దేశం తను ఇది నువ్వు చేసిన తప్పని చెప్తున్నాడు అనమాట మీనింగ్ ఇక్కడ. అండ్ వీ నీడ్ సొల్యూషన్స్ విచ్ విల్ కీప్ ఎవ్రీ వన్ హ్యాపీ అండ్ కంప్లేసెంట్ అనేది ఇంకో వర్డ్. ఇది ఈ పాండమిక్ విషయంలో మనకు గవర్నమెంట్ పరంగా అందరూ ఏం చెప్తున్నారంటేను మాకు సొల్యూషన్స్ కావాలా, అందరు హ్యాపీగా ఉండేలాగా, అందరు సాటిస్ఫై అయ్యేలాగా, కంప్లీట్గా అందరు ప్లీజ్ చేసేలాగా మాకు సొల్యూషన్స్ కావాలని చెప్పడానికి అలా సందర్భాల్లో మీకు 3 వర్డ్స్ మీకు ఇక్కడ త్రీ సెంటెన్సెస్ ఇక్కడ మీ స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు పొందుపరిచాను అనమాట. సో ఇదండి కంప్లీసెంట్ మీన్స్ లైక్ మార్క్ బై అన్ ఇంక్లూజన్ టు ప్లీజ్ ఆర్ అబ్లైజ్ అదర్స్ అనమాట కంప్లీసెంట్. అండ్ కంప్లేసెంట్ 2 వర్డ్స్ కూడా ఉన్నాయి మీకు. ఎస్, కంప్లేసెంట్ 2 వర్డ్స్ ఉన్నాయి. ఎలా అంటే మీరు రాసి చూపిస్తాను. కంప్లేసెంట్ అనే వర్డ్ ఉంది. కంప్లేసెంట్ అని కూడా ఉందన్నమాట. ఇది కంప్లేసెంట్, అది కంప్లేసెంట్. ప్రొనౌన్సియేషన్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ సేమ్ అనే వర్డ్స్ ఇవి. హోమోఫోన్స్ కూడా అంటారు ఇలాంటి వర్డ్స్ని, ఎందుకంటే సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని హోమోఫోన్స్ అని కూడా చెప్తారు అనమాట. సో like there is no like definitely there is going to be confusion when you are going to hear this word for the first time, complacent. సో లైక్ ఇందులో తప్పేంది అంటే లైక్ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. ఇది బేసిక్గా ఈ రెండు కూడా ఫ్రెంచ్ వర్డ్ నుంచి లాటిన్ అండ్ ఫ్రెంచ్ ఒరిజిన్ తీసుకోవడం జరిగిందనమాట. సో లాటిన్లో అయినా ఫ్రెంచ్లో అయినా మనకు కంప్లేజర్ ఆర్ కంప్లేర్ అంటే బేసిక్గా అక్కడ మీనింగ్ ఏంటంటే టు ప్లీజ్ అనమాట. టు ప్లీజ్ గ్రేట్లీ, ఎవరైనా బాగా అంటే మెప్పు లైక్ ప్లీజ్ చేయడం, మెప్పు కోరడం అనమాట బేసిక్గా. అయితే ఫస్ట్ వర్డ్ పైన కంప్లేసెంట్ ఏది ఉందో ఇంకో రాస్తాను, క్యాపిటల్ రాస్తాను, COMPLACENT
సిఈఎన్టీ, ఇది కంప్లేసెంట్. అండ్ కిందున్న వర్డ్ ఇంకోటి వచ్చి మనం ఇప్పుడు డిస్కస్ అయిన వర్డ్ కంప్లేసెంట్. సో బేసిక్గా ఈ వర్డ్ ఏంటను ముందుగా పైది వచ్చేసి తనకు తాను ప్లీజ్ చేసుకున్న పర్సన్, తనకు తాను అంటే స్వీయ తృప్తి పొందినవాడు. స్వీయ అంటే సెల్ఫ్ ఈగోని మనకు తనకు తాను ఇంపార్టెన్స్ ఇస్తారో, అంటే నాకు నేను సంతోషపరచుకోవాలి ముందుగానే ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో స్వీయ తృప్తి పొందే వ్యక్తిని అతన్ని మనం కంప్లేసెంట్ అని చెప్తారనమాట. అదేవిధంగా కింద ఉన్న వర్డ్ కంప్లేసెంట్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇతను వచ్చేసి ఏంటంటే ఇతను నలుగురు బాగుండాలి, నలుగురు సంతోషంగా ఉండాలి, నలుగురిని ఎప్పుడు వారిని సంతోషపెట్టే ఏదైతే స్వభావం కలిగిన ఉంటారో వారిని కంప్లేసెంట్ అని చెప్తారనమాట. సో ఇదండి మనకు వర్డ్ ఆఫ్ ద డే అని సెగ్మెంట్లో ఇది. అండ్ మీకు ఆపర్చునిటీ చెప్పాను కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనే బీహార్లో గవర్నమెంట్ ఆఫ్ బీహార్లో అయితే ఉందో డిపార్ట్మెంట్ ఉందో వీరు టైమ్ ఫర్ నేచర్ అనే ఒక కాంపిటీషన్ వీరు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఆన్లైన్ ఆర్ట్ కాంపిటీషన్. ఇది ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ హెల్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఇట్స్ ఓపెన్ టు ఆల్. సో పాన్ ఇండియా మనం ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ ద ప్రైజ్ అండ్ రికగ్నిషన్ వచ్చి మనకు ఫోటోగ్రఫీ కాంపిటీషన్. క్యాష్ ప్రైజ్ అవార్డు వచ్చేసి మీకు 25,000 ఫస్ట్ క్యాష్ ప్రైజ్ అవార్డు, సెకండ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 15,000, థర్డ్ క్యాష్ ప్రైజ్ అవార్డ్ 10,000 అండ్ కన్సలేషన్ ప్రైజ్ ఇస్ 55,000 అనమాట. సో ఇది మన 5 సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ పెయింటింగ్ అండ్ స్కెచింగ్ అండ్ డిజిటల్ ఆర్ట్ కాంపిటీషన్ కూడా ఉంది. ఇది క్యాష్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ క్యాష్ ప్రైజ్ వచ్చి 10,000 ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ క్యాష్ ప్రైజ్ 5,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకో కన్సలేషన్ ప్రైజ్ 3,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 5 సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్. రిజల్ట్ వచ్చేసి 5th జూన్లో మీకు అంటే 5th జూన్ డిక్లేర్ చేస్తారు. అండ్ మిగతా విషయాల కోసం మీకోసం లింక్ మాత్రం కింద మేము డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ యాక్సెస్ చేసుకొని మీరు దాంట్లో రూల్స్ మీరు పాటిస్తూ తప్పకుండా వీరిని డిపార్ట్మెంట్ అంటే మన ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అవుతుందో గవర్నమెంట్ ఆఫ్ బీహార్ని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. దీని థీమ్ ఏంటంటే వరల్డ్ లైఫ్ ఫానా ఫౌండ్ ఇన్ బీహార్ ఆర్ వైల్డర్నెస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ బీహార్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఈకో టూరిస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ బీహార్. అయితే ఈ ఎంట్రీస్ అన్నింటినీ మీరు చూడొచ్చు. అండ్ సెండ్ యువర్ ఎంట్రీస్ టు ఇన్స్టాగ్రామ్, లేదా దాంట్లో కూడా చేయొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ వాడడం ద్వారా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ బీహార్ని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వారికి ఈమెయిల్ ఐడి కూడా మీకు కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ పరంగా మాత్రం మీకు లింక్లో మాత్రం ఒక లింక్ మాకు డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. మీరు ఈ కాంపిటీషన్ కూడా మీకు 15th మే నుంచి తీసుకొని 2nd జూన్ వరకు మీకు పూర్తిగా ఉంటుంది. 2nd జూన్ 2020 11:59 లోపు మాత్రం మీ కాంట్రిబ్యూషన్ మీరు తప్పకుండా వీరిని మీరు పంపించాలా. ఆన్లైన్ ఎగ్జిబిషన్ వచ్చేసి మీకు 5th జూన్ నుంచి 10th జూన్ వరకు పెడతారు. అంటే మీ యొక్క ఆర్ట్, మీ క్రియేటివిటీని కూడా పాన్ ఇండియా కూడా గ్లోబల్గా అందరూ కూడా విట్నెస్ చేస్తారనమాట. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీ క్రియేటివ్ సైడ్ని మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. ఇది ఆపర్చునిటీ అండి. ఈరోజు హిందూ కార్టూన్ ప్లేస్లో మనకి ఇది పొందుపరిచాం. హిందూ కార్టూన్ ఈరోజు మనకి హిందూ న్యూస్ పేపర్ పబ్లిష్ చేయలేదు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆపర్చునిటీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. గ్లోబల్గా కండక్ట్ చేసే కాంపిటీషన్స్ ఎవరితో మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు అవైల్ చేసుకోవచ్చు. అవి కూడా మేము మీకు తప్పకుండా తెలియజేస్తాము, రెగ్యులర్ షేర్ చేస్తాము. అండ్ ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ మనకి క్వశ్చన్ ఏమిచ్చంటే క్వశ్చన్ ఆఫ్ క్వారంటైన్ ఆన్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ అదర్ ట్రావెలర్స్. అండ్ ద సెంటర్ ఇది ఏం చెప్తున్నారంటే మనం బేసిక్గా క్వారంటైన్ వచ్చేసి బేస్డ్ మీద క్వారంటైన్ మీద ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. క్వారంటైన్ అంటే మనకు బేసిక్గా ఐసోలేషన్గా అందరూ ఉంచడం అనమాట. ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వైరస్ ద్వారా వన్ ఐసోలేట్ ప్లేస్లో ఉంచడము. అది సంబంధించిన మీకు ఈ ఈ సో కాల్డ్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కూడా తరచుగా మాకు అంటే ప్రతి వీడియోలో ఉంటుంది. వాటిని చదవడానికి మాత్రం పూర్తిగా మీరు ఈ స్క్రీన్ని మీరు పాజ్ చేసి కూడా మీరు చదవచ్చు. స్క్రీన్ షాట్ పెట్టుకుని తర్వాత మీరు చదవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ప్యాసేజ్లో మనకి ఎడిటోరియల్లో మనకి ఏం చెప్తున్నారంటేను క్వారంటైన్ పెద్ద సమస్యగా మారింది. పెద్దగా అంటే అందరికీ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా పూర్తిగా కూడా దీన్ని ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు అని స్టేట్స్ అండ్ యూనియన్ కోఆర్డినేషన్ ఉండాలని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఇది చూసుకుంటే మైగ్రెంట్ వర్కర్స్ అండ్ అదర్ ట్రావెలర్స్కి ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఇది అయితే మనకు వలస కార్మికులు, అదేవిధంగా మనకు ట్రావెలర్స్ అవుతున్నారు, మన ప్రయాణికులు వారి మధ్య ప్రశ్నార్థకంగా మారిందనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు మన సెంటర్ అండ్ స్టేట్స్ మస్ట్ హ్యావ్ యూనిఫామ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ట్రావెలర్స్ అని చెప్తున్నారు. యూనిఫామ్ రిక్వైర్మెంట్స్ ట్రావెలర్స్కి అందరికీ యూనిఫామ్ రిక్వైర్మెంట్స్ ఉన్నారని చెప్తున్నారు అనమాట. ఏంటంటేను మీరు గమనించినట్లయితే మనం చాలా వరకు స్టేట్స్ మనం ఇదివరకు ఎడిటోరియల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కొన్ని స్టేట్స్ అందరు మ్యాక్సిమంగా వీరు అంటే ఆపోజ్ చేశారు. మీరు రైల్వే ఆపరేషన్ మీరు ఆపరేట్ చేయవద్దు, మీరు ఎవరిని వారిని అక్కడ ఉంచండి, మీరు అదేవిధంగా క్వారంటైన్ చేయండి అని చెప్తున్నారు. అండ్ క్వారంటైన్ పాలసీ కూడా ఏంటంటే మీరు చూస్తున్నట్టయితే మీరు ఒకసారి ఫాస్ట్ లీడ్ చేసేద్దాము, ఎందుకంటే టైం మన తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది కాబట్టి ఫాస్ట్ లీడ్ చేసి మీకు సమ్మరీ మొత్తం తెలియజేస్తాను అనమాట. టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మూవ్ అక్రాస్ స్టేట్స్, మెనీ ఆఫ్ దెమ్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ దర్ ఫ్యామిలీస్ ట్రావెలింగ్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అనమాట. చాలా వరకు వచ్చేసి మనకు ఇండియాలో ఇప్పుడు అంటే అలో చేస్తున్నప్పుడు మనకు బేసిక్గా ఎక్కడైతే మైగ్రెంట్ వర్కర్స్ వలస కార్మికులు ఉన్నారో, అదేవిధంగా ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉండిపోయినారో అన్ఆర్గనైజ్డ్ గ్రూప్స్గా వారి వస్తే ఇప్పుడు మనకు ఈ సో కాల్డ్ మనకు ఏదైతే మనకు శ్రామిక్
మనకు ట్రైన్స్ అవుతున్నాయి వాటి ద్వారా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నారు అనమాట. అది సెంటర్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఫేసింగ్ ఏ ఫ్రెష్ పాయింట్ ఇన్ ద క్యాంపెయిన్ టు కంటైన్ కోవిడ్-19 పాండమిక్. ఈ కోవిడ్-19 పాండమిక్ కూడా వీళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కడి వరకు అక్కడ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, దాన్ని కంటైన్ చేయడానికి మాత్రం కొద్దిగా సెంటర్ చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందన్నమాట. వై ఇట్ వాస్ పాసిబుల్ టు షట్ డౌన్ ఆప్షనల్ పబ్లిక్ యాక్టివిటీ ఇదివరకు స్టార్టింగ్‌లో ఒక ఆప్షన్ ఉండింది కాబట్టి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ట్రావెల్ ఎర్లీ ఆన్ ద డ్యూరింగ్ లాక్‌డౌన్ అంటే బేసిక్‌గా ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు అలో చేయలేదు లాక్‌డౌన్‌లో. బట్ దోస్ హూ వర్ స్టాండర్డ్ విత్ ఇన్ ద కంట్రీ అయితే భారతదేశం లోపల భూభాగాలు మాత్రం ఎవరైతే అందరూ ఎక్కడికక్కడ వాళ్ళైతే ఇరుక్కుపోయారు ఇదివరకు అంటే వారు ఉండిపోయారో అంటే వారు స్వస్థలాలకు వాళ్ళ ఓన్ ప్లేసెస్‌కి వెళ్ళలేకపోయారో అలాంటి వారి కోసం స్టాండ్ ఇన్ ద కంట్రీ అండ్ అబ్రాడ్ హావ్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ అనమాట. నెమ్మది నెమ్మదిగా వారి శ్రామిక్ ట్రైన్స్ వల్ల అదేవిధంగా ఎయిర్ ఆపరేషన్స్‌లో మనకు వందే భారత్ అని మనకి ఈ ఈ స్కీమ్ ద్వారా అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏవైతే బయట కూడా ఉన్నారో మనకు గల్ఫ్ నేషన్స్ అదే యూఎస్‌లో లైక్ యూకేలో, యూరోపియన్ నేషన్స్‌లో ఎలాంటి వారు కూడా మనకు స్లోగా వారు అంటే ఇండియాలో వారి ప్లేసెస్‌కి వారి హోమ్స్‌కి వారు నెమ్మది నెమ్మది చేరుకుంటున్నారు. బట్ ఈ ఈ క్రమంలో ఓన్లీ సమ్ ఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ క్వారంటైన్ ఇన్ ద స్టేట్స్ ఈజ్ నాట్ యూనిఫార్మ్. అయితే ఏమంటారంటే ఈ అన్ని స్టేట్స్‌లో ఒకేలా క్వారంటైన్ మనకు రూల్స్ ప్రస్తుతానికి లేవని చెప్తున్నారన్నమాట. అదెందుకో చూద్దాం మనం. అది తెలుసుకుంటాం మనం చదువుతూ. ద సెంటర్ హాస్ ద లాక్‌డౌన్ రెగ్యులేటర్ అండ్ సెంటర్ చేతిలో మొత్తం లాక్‌డౌన్ పూర్తిగా రెగ్యులేట్ చేసే రైట్స్ ఉన్నాయి. బట్ నౌ యాస్ ఇంపార్టెంట్ టాస్క్ ఆఫ్ క్రియేటింగ్ ఏ కన్సెన్స్ అంటే కన్సెన్స్ అంటే అందరి ఏకాభిప్రాయం అనమాట. అందరి మధ్య ఏకాభిప్రాయం కల్పించిన కన్నా ఇది వితిన్ ద స్టేట్స్ ఆఫ్ ద క్వారంటైన్ మోడస్ ఆపరెండి రూల్స్ కూడా మనం పూర్తిగా ఇప్పుడు అందులో ఏకాభిప్రాయం కలిగించాలి. సెంటర్‌కి ఆ రైట్ అని చెప్తున్నాం. కన్‌ఫ్యూజన్ సరౌండింగ్ క్వారంటైన్ ఫర్ ప్యాసింజర్స్ ఆర్ హూ టుక్ ద ఫస్ట్ రిలీఫ్ ట్రైన్స్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వేరియస్ సిటీస్. న్యూ ఢిల్లీ నుంచి ఫస్ట్‌గా ట్రైన్ స్టార్ట్ చేశారు కాబట్టి, అక్కడ నుంచి ఎక్కడైతే అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళైతే మనకు వలస కార్మికులు అదేవిధంగా ట్రావెలర్స్ అయితే ఉన్నారో, వారు వేరే వేరే సిటీస్‌కి వెళ్తున్నప్పుడు కూడా లీడింగ్ టు దట్ సమ్ ఆఫ్ దెమ్ రిటర్నింగ్ టు ద నేషనల్ క్యాపిటల్ అండ్ అండర్‌స్కోర్స్ ద నీడ్ ఫర్ అగ్రీమెంట్. అయితే ఈ ప్రాసెస్‌లో అయితే ఒక ఒక అగ్రీమెంట్‌కి మాత్రం ఒక అందరు అంటే రావాలని ఇక్కడ నోటిఫై చేస్తున్నారనమాట. అండ్ ద రెస్పాన్స్ సో ఫార్ హాస్ బీన్ ఫ్లాట్ ఫుటెడ్ ఇన్ సెవెరల్ స్టేట్స్ అనమాట. ఫ్లాట్ ఫుటెడ్ అంటే ఏమాత్రం కూడా ఒక పూర్తి ఒక అంటే లైక్ క క కన్‌ఫ్యూషన్‌గా అనమాట. అంటే పూర్తిగా ఇనెఫెక్టివ్‌గా అనమాట. అంటే ఇంట్రెస్ట్ లేకుండా జరుగుతుందనమాట. ఎందుకంటేను ఇక్కడ కూడా పూర్తిగా వీరికి ఒక పర్టిక్యులర్ క్వారంటైన్ టైమ్ పీరియడ్ కూడా చెప్పట్లేదు. ద ట్రైన్ ప్యాసింజర్స్ అరైవింగ్ ఇన్ బెంగుళూరు ప్రొటెస్టెడ్ దట్ they received no advance notify of institutional quarantine, although they were given an option to stay in hotels for 14 days, incurring considerable expenditure. Laborers compulsory quarantine in Uttar Pradesh and Bihar escaped from the facilities after complaining of bad conditions. ఇక్కడ ఏమంటున్నారంటే బేసిక్‌గా ఈ ట్రైన్ ద్వారా శ్రామిక్ ట్రైన్స్ ద్వారా లేకపోతే వేరే వేరే సదుపాయాల ద్వారా బసెస్ ద్వారా కూడా మనకి ఏవైతే మూవ్ అవుతున్నారో స్టేట్‌లో అంటే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్‌కి వాళ్ళ స్వస్థలాలకు వారి యొక్క హోమ్ స్టేట్స్‌కి వారి యొక్క హోమ్ అంటే వాళ్ళ విలేజెస్‌కి వెళ్తున్నారో వీరి మధ్యలో వీరికి మంచి ఇన్ఫర్మేషన్ అంటే కామన్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయలేదు. ఒక స్టేట్‌లో ఇప్పుడు తెలంగాణలో ఉన్న వారు కాస్త మన మహారాష్ట్రకి వెళ్తుంటే మహారాష్ట్రలో ఉన్నవారు కాస్త రాజస్థాన్‌కి వెళ్ళినా మన తెలంగాణకు వచ్చినా తెలంగాణ మధ్యప్రదేశ్‌కి వెళ్ళినా లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు కాస్త మనకు గుజరాత్ నుంచి వచ్చిన వారున్న తమిళనాడుకి వెళ్తున్నా, కేరళలో ఉన్న వీరు కర్ణాటక వెళ్తూ వస్తున్నారు. ఇట్లా ఒకరు ఒక స్టేట్ నుంచి ఒకరికి ఇట్లా వెళ్తున్నప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ కూడా అక్కడైతే వారు వెళ్తున్న స్టేట్‌లో మాత్రం రూల్స్ ఒకలా ఉన్నాయి. వాళ్ళు ఇదివరకు ఉన్న స్టేట్‌లో మాత్రం రూల్స్ ఒకలా ఉన్నాయన్నమాట. అంటే అక్కడ క్వారంటైన్ పెట్టి కాస్త 14 డేస్ కొన్ని స్టేట్స్‌లో వచ్చేసి మనకి 7 డేస్ అంటే అలా ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేస్‌లో ఏం చేస్తున్నారంటే ఆఖరికి బెంగుళూరులో కూడా మనకు రీసెంట్‌గా అక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటేను ఈ ట్రైన్‌లో వచ్చిన వారు బేసిక్‌గా అంటే సంస్థాగతమైన సో కాల్డ్ గవర్నమెంట్ పరంగా వాళ్ళు క్వారంటైన్ తప్పకుండా వెళ్ళాల్సిందే. కానీ వాళ్ళకేంటంటే హోటల్స్‌లో ఉండమని చెప్పారనమాట. హోటల్స్‌లో ఉండడానికి కొద్దిగా ఖర్చు కూడా పని గవర్నమెంట్ కూడా కాస్త ఈ ఫెసిలిటీని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే బాగుండని అందులో ఒక అభిప్రాయం అంటే అందరికి ఒక అభిప్రాయం ఉందనమాట. ఒక ఆలోచన ఉంది. అందరూ వ్యతిరేకిస్తున్నారు గవర్నమెంట్ యొక్క మోషన్‌ని. ఎందుకంటే హోటల్స్‌లో ఉంటే మాకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కాస్త సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. సో వారు కాస్త గవర్నమెంట్ బాడీస్ కాస్త మనం క్వారంటైన్ అరేంజ్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు దీన్ని భరిస్తారు. కానీ లేని వారు దాన్ని ఎలా భరిస్తారు? వలస కార్మికుల దగ్గర వెళ్ళడానికి డబ్బులు లేవు. అలాంటప్పుడు వీరు అంటే ఈ హోటల్స్‌లో వీరు ఎలా ఉండగలుగుతారని చెప్పేసి అదన్నమాట. అందుకే అక్కడ ఒక వ్యతిరేకత వస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్‌లో కూడా మనకు ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరిని కాస్త కంపల్సరీ క్వారంటైన్ చేశారు. అంటే కంపల్సరీగా వీరిని కాస్త ఐసోలేట్ చేసి క్వారంటైన్‌లో ఉంచితే వీరిని ఐసోలేట్‌గా ఉంచితే వీరు కాస్త అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఎందుకు తప్పించుకుని వారు అంటే బయటపడ్డారనమాట. అంటే బ్యాడ్ కండిషన్స్ వల్ల అక్కడ సరిగ్గా ఉండే కండిషన్స్ లేవనే ఉద్దేశంలో. ఇది మనకు ఎడిటోరియల్‌లో ఫస్ట్ ప్యాసేజ్ ఒక మెయిన్ సారాంశం. సమ్మరీ అనమాట. నెక్స్ట్ మనం ప్యాసేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ కేరళ ద సెంటర్ ఇన్సిస్ట్ ఏ 14-day institutional quarantine for those arriving by air, rejecting the state's proposal for 7 days in public facility and another 7 at home అనమాట. Train passengers were given a home quarantine option. Such a lack of certitude, even as the extended lockdown is set to expire, reflects failure at building consensus. ఎందుకంటే 17th మే రేపు వచ్చేసి మనకు ఈ క్వారంటైన్ మన అంటే టైం లాక్డౌన్ అయితే ఉందో దీని యొక్క ఆఖరికి మనము
ఈ ఎక్స్టెన్షన్ అయితే ఉందో మనకి ఇది కూడా మనకు అయిపోతుంది. అయినప్పటికీ స్టిల్ స్టేట్స్ మధ్యలో అయితే ఉందో మనకు పూర్తిగా ఒక ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇది చాలా జరుగుతుంది. అయితే కేరళ వచ్చేసి మనకు 14 డేస్ అంటే లైక్ సంస్థాగతమైన సో కాల్డ్ గవర్నమెంట్ పరంగా ఒక క్వారంటైన్ పాలిసీని వాళ్ళు ప్రవేశపెట్టారు. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏమంటే మన ఎయిర్ ద్వారా వచ్చిన వారు అంటే లైక్ త్రూ లైక్ ఎయిర్‌లైన్స్ ద్వారా వచ్చిన వారు వేరే వేరే గల్ఫ్ నేషన్స్ నుంచి లేతే వేరే అబ్రాడ్ నుంచి వచ్చిన వారు ఫారెన్ డెస్టినేషన్ వచ్చిన వారిని కాస్త 14 డేస్ క్వారంటైన్ అంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు అక్కడ ఉంచేస్తున్నారనమాట. అయితే స్టేట్ ఏం చెప్పిందంటే 7 డేస్ క్వారంటైన్ పీరియడ్ అదేవిధంగా లేతే ఆప్షనల్‌గా పెట్టారు. అంటే లైక్ పబ్లిక్ ఫెసిలిటీలో వారు అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ లేకపోతేను మీరు ఇంట్లోనే మీ సెల్ఫ్ క్వారంటైన్ మీ స్వీయ గృహ నిర్బంధం కూడా మీరు చేయవచ్చని పాటించొచ్చని చెప్తున్నారు. ఇది ఎవరు ట్రైన్‌లో వచ్చిన వారికి ఈ ఫెసిలిటీ వారు కల్పిస్తున్నారన్నమాట కేరళలో అనమాట. విత్ ఫర్దర్ నెక్స్ట్ పాసేజ్ పారాగ్రాఫ్ చదువుదాం. విత్ ఫర్దర్ ఈజింగ్ ఆఫ్ లాక్‌డౌన్ ఇఫ్ నాట్ ఫుల్ విత్‌డ్రావల్ మెనీ మోర్ విల్ వాంట్ టు మూవ్ వితిన్ and between the states by rail and road besides those returning from abroad. All states have to prepare for this by agreeing on the period of quarantine and provide provide as a baseline decent and free official accommodation to anyone who wants it. There could be options including hotels, private accommodation and or at non-exploitive tariffs. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బేసిక్‌గా ఇది మన ఈ క్వారంటైన్ లాక్‌డౌన్ అనేది పూర్తిగా ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో పూర్తిగా ఇది కొనసాగించలేదు. ఎందుకంటే ఇది చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ప్రజల యొక్క లైఫ్ స్టైల్ మీదను బేసిక్‌గా వారి యొక్క ఎర్నింగ్స్ బేస్ మీద అదేవిధంగా స్టేట్స్ అండ్ కంట్రీ మీద బేస్ మీద ఎర్నింగ్స్ పరంగా కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కాస్త కొన్ని విషయాలు ఇప్పుడు సడలించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ని కాస్త సడలించేటప్పుడు ఇంకా మరింత మంది జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి వీరిని కాస్త అందరికీ సంస్థాగతమైన ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ కూడా పూర్తిగా వీరికి అంటే ఇవ్వచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు. అది కూడా కానీ సరసమైన ధరలు సో కాల్డ్ అంటే తక్కువ టారిఫ్‌తో లేకపోతే ఎక్కువగా చార్జ్ చేయకుండా హోటల్స్ అదేవిధంగా ప్రైవేట్ అకామిడేషన్స్ కూడా క్వారంటైన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ డొమైన్‌లో కూడా వీరికి లైక్ ఫ్రీగా కూడా క్వారంటైన్ ఇచ్చే అవకాశాలు అంటే వారి యొక్క సో కాల్డ్ ఆర్థిక స్తోమత బట్టి అది ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారన్నమాట. అది ఇక్కడ ఎందుకంటే స్టేట్స్ మధ్యలో రాబోయే రోజులు రైల్ అండ్ రోడ్ ఆపరేషన్స్ కూడా మనకు పూర్తిగా రెజ్యూమ్ అయ్యే ఆపరేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేరు కాబట్టి లాక్‌డౌన్‌ని. సచ్ స్ట్రాటిఫైడ్ అప్రోచ్ ఈస్ ఇనెవిటబుల్. అంటే ఈ లాక్‌డౌన్‌ని మనం పూర్తిగా ఇది కంటిన్యూ చేయలేం కాబట్టి మెల్లమెల్లగా నెమ్మదిగా రోడ్‌ని ఆపరేషన్ మనం అంటే రెజ్యూమ్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి దీన్ని మనం అంటే పూర్తిగా దీన్ని ఏమాత్రం అనివార్యమైందనమాట. దీన్ని నివారించలేము. కన్సిడరింగ్ దట్ మెనీ ట్రావెలర్స్ ఫ్రమ్ ఏరియాస్ విత్ హై ట్రాన్స్మిషన్ హావ్ బీన్ టెస్టింగ్ పాజిటివ్ for thousands of workers moving in groups by roads across states, there is both the risk of infection and transmission. This is a daunting scenario as India has crossed 85,000 cases of COVID-19 and slowing the spread. It depends vitally on joint action. It must be pointed out that the Health Ministry, in its updated advice issued on May 10, approved home isolation for even patients with the virus. If they are deemed to be very mild to pre-symptomatic cases, this indicates a recognition of both growing case load and the rising pressure on public facilities and limited scope for paid quarantine. Yet, institutional capacity will have to be ramped up in the coming weeks యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కోహెసివ్ పాలిసీ. ఇక్కడ ఏం చెప్తుందంటే ఫైనల్‌గా ఏం చెప్తుందంటే కంక్లూజన్ నోట్‌లో వచ్చేసి మనకు రీసెంట్‌గా చూస్తే మన 85,000 వరకు ఇండియాలో కేసెస్ అంటే లైక్ క్రాస్ అవుతూ వస్తుంది మనకి కేసు. ఈ నెంబర్ మనం తగ్గించాలంటే మీపై, మాపై మనందరిపై మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మనం పూర్తిగా అందరూ కూడా గృహ నిర్బంధంలో అంటే ఐసోలేట్ అవుతూ కూడా అయినప్పటికీ మనకు ఇది మైగ్రెంట్ వర్కర్స్ అవుతున్నారు రోడ్ ద్వారా కూడా అందరూ కాలినడక ద్వారా కూడా మనకు వాక్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి వారి డెస్టినేషన్స్‌లో వారికి అంటే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా వారికంటే ప్రొవైడ్ చేయలేనప్పుడు కూడా లేకపోతే వారు అఫోర్డ్ చేయలేనప్పుడు కూడా అయితే ఈ ప్రాసెస్‌లో ఏందంటే వాళ్ళు అఫెక్ట్ అయ్యే అవకాశం ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్‌మిట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఏది ఈ వైరస్‌ని. సో దీన్ని అంటే నిర్మూలించాలి. దీన్ని పూర్తిగా హెల్త్ మినిస్ట్రీస్ కూడా దీంట్లోకి జాయింట్ ఆపరేషన్‌గా ఏందంటే అన్ని స్టేట్స్ కూడా కలిసికట్టుగా ఒక కామన్ ఎజెండాకొచ్చేసి, కామన్ పాయింట్‌కొచ్చేసి, అంటే క్వారంటైన్ పీరియడ్‌ని కూడా ఫిక్స్ చేయాలి. అదే విధంగా వీరొచ్చేసి అంటే లైక్ బేసిక్ అందరికి అందుబాటులో ఉండేలాగా మనకు పెయిడ్ క్వారంటైన్ అదే విధంగా ఇన్‌స్టిట్యూషనల్ కెపాసిటీ పరంగా కూడా దీన్ని కాస్త తగ్గించాలి రాబోయే రోజుల్లో. మనకు కలిసికట్టుగా అంటే ఏకాభిప్రాయం ఒక డిసిషన్స్ అని చెప్తున్నారనమాట. ఇది మెయిన్ రీజన్ అండి ఇది. మెయిన్ జిస్ట్ అనమాట ఇది. ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్‌కి. అండ్ ఇక్కడొచ్చేసి మీకు ఇచ్చిన అనౌన్స్‌మెంట్ ఇంకోటి ఏంటంటే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అదే విధంగా ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ కలిసికట్టుగా ఆన్‌లైన్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ వీరొచ్చి మీకు కండక్ట్ చేస్తున్నారనమాట. సో, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా లేకపోతే అంటే లైక్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నా తప్పకుండా ఒకసారి మీరు జస్ట్ గివ్ ఇట్ ట్రై. ఎందుకంటే చాలా మంచి కోచింగ్ ఉంది. మీకు బెస్ట్ క్వాలిటీ కోచింగ్ ఇచ్చే ఏకైక ఇన్‌స్టిట్యూట్ మీకు తెలుగు స్పీకింగ్ స్టేట్స్‌లో తెలుగు మాధ్యమంలో, ఇంగ్లీష్ మాధ్యమంలో ఇచ్చే బెస్ట్ రిజల్ట్ అనమాట. సింగిల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి హైయెస్ట్ సెలక్షన్స్ ఉన్న బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా. అది ఫ్రీగా మీ క్లాసెస్ మీరు వినదలుచుకుంటే మాత్రం ఫస్ట్ 3 క్లాసెస్ మీకు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అటెండ్ 3 క్లాసెస్ ఫ్రీ ఫర్ ఇనిషియల్లీ. దీనికి చేయాల్సింది మీరు ఏంటంటే www.everestimpact.live అనే వెబ్‌సైట్‌లో మీరు వెళ్ళి మీరు జస్ట్ మీ ఈమెయిల్ ఐడీ అదేవిధంగా ఫోన్ నంబర్‌తో మీరు
రిజిస్టర్ చేసుకున్నట్టే మీరు ఫ్రీగా ఫస్ట్ 3 క్లాస్‌ని మీరు వినే అవకాశం ఉందన్నమాట. మీరు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మాకు వాట్సాప్ చేయవచ్చు. 9030030185 ఫోన్ నంబర్‌కి, అదేవిధంగా 7091155 ఫోన్ నంబర్‌కి కూడా మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. మీ కాల్ కలవనప్పుడు, మీ కాల్ ఆన్సర్ చేయలేనప్పుడు తప్పకుండా వాట్సాప్ చేయండి. ఎందుకంటే అందరి కాల్స్ ఒకేసారి ఆన్సర్ చేయడం కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బందవుతుందన్నమాట సింగిల్ లైన్‌లో. సో, తప్పకుండా ఆఫ్ చేయండి. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ కోచింగ్ క్లాస్ అనమాట. స్పెషల్ ఆఫర్ కూడా నడుస్తుంది. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్‌లో మీకు కోర్స్ వస్తుంది. అండ్ మీరు క్వాలిటీని కూడా మీరు ఒకసారి చెక్ చేసేటప్పుడు మీరు తప్పకుండా మీరు ఇదివరకు మా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్‌తో కూడా తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ అందుబాటులో ఉంటే దే విల్ లెట్ యూ నో. అంటే మేము ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంటుందో మేమైతే అష్యూర్ చేస్తామో 10% అష్యూర్ చేసినా 100% చేసినా దానికి మినిమం ఎట్లీస్ట్ దాన్ని డబుల్ ఇస్తామనమాట. వి ప్రామిస్ యూ 100% లైక్ వి గివ్ యూ 200% అవర్ పొటెన్షియల్ అనమాట. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 ప్లాటినం ప్యాక్ మీకు శాంపుల్ కోర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నామంటే మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాగే అన్ని కోర్సెస్ డీటెయిల్స్ మీకు వచ్చేసి www.everestinpact.live అయితే వెబ్సైట్ ఏది ఉందో ఈ వెబ్సైట్‌లో మీకు అన్ని కోర్సెస్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 ప్లాటినం ప్యాక్ వచ్చేసి మీకు మినిమం 350 అవర్స్ ఆఫ్ టీచింగ్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము బేసిక్‌గా. విత్ బెస్ట్ నోన్ డెవలప్మెంట్ మెథడాలజీస్‌తో ద్వారా అనమాట మీకు కస్టమైజ్డ్‌గా మీకు ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. మీకు 50+ మాక్ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి మాక్ టెస్ట్ మా స్పెషల్ ఏ మాక్ టెస్ట్ కూడా రిపీట్ అవ్వదు. కంటెంట్ మీకు కాపీడ్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ మీకు హైయెస్ట్ క్వాలిటీ మాక్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ ఏదో దానికి అట్లీస్ట్ దాని మినిమం దానికన్నా టఫెస్ట్ లెవెల్‌లో మీకు మాక్ టెస్ట్ ఉంది. టఫ్ మాక్ టెస్ట్ అండ్ క్వాలిటీ మాక్ టెస్ట్, హై క్వాలిటీ మాక్ టెస్ట్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి మాక్ టెస్ట్‌కి మీకు క్వెషన్ టు క్వెషన్ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. రెగ్యులర్ టాపిక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. మీకు టాపిక్‌పై మీ కంప్రిహెన్షన్ మీ యొక్క పట్టుని మీకు తెలుసుకునేదానికి, అదేవిధంగా మీకు పూర్తిగా మీకు ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేయడానికి మీ సెలక్షన్ తప్పకుండా గ్యారంటీ చేసేలాగా అది రెగ్యులర్ టాపిక్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తామనమాట. 4-5 ఇయర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ సెషన్స్ ప్రతిరోజు మీకు ఉంటాయి. స్పెషల్ లైవ్ సెషన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ 20+ ఇయర్స్ బాగా ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ, ఏకైక ఇన్స్టిట్యూట్ మాత్రం ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అండ్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. విజిట్ చేయండి www.everestimpact.live వెబ్సైట్‌ని. అదేవిధంగా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ 9030030185 అండ్ 70970911155 అనే నెంబర్స్ పై అనమాట. నెక్స్ట్ ఎడిటోర్ ఆర్టికల్ మనకు టాస్మాక్ అనేది మనకు ఒక తమిళనాడులో ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది టాస్మాక్ వచ్చేసి ఏంటంటే మన తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనమాట. స్టేట్ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. టాస్మాక్ అంటే ఇదనమాట. టాస్మాక్ ఇప్పుడు సడన్గా న్యూస్‌లో ఎందుకు వచ్చిందంటే టాస్మాక్ వచ్చేసి మనకు ట్రిబ్యులేషన్స్ అంటే ప్రాబ్లమ్ అని అంటే ఏంటంటే తమిళనాడు లిక్కర్ సేల్ అండ్ టాస్మాక్ ఎందుకు వచ్చిందంటే న్యూస్‌లో ఇప్పుడు రీసెంట్ చూసినట్టు మనకు ఈ గ్లోబల్ పాండమిక్ కోవిడ్-19 వల్ల అన్ని స్టేట్స్‌కి మన హెల్త్ ఇష్యూస్, మన హెల్త్ ఎమర్జెన్సీస్, హెల్త్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కూడా రెవెన్యూస్ జనరేట్ అవ్వట్లేదు. ప్రొడక్షన్ పడిపోయింది. ఈ ప్రొడక్షన్ జనరేషన్ పడడం వల్ల అన్ని స్టేట్స్ రెవెన్యూ పడిపోయింది. సో, దీనివల్ల తగ్గిపోవడం వల్ల అందరూ కాస్త అన్ని స్టేట్స్ కూడా రీసెంట్‌గా చూస్తే మీరు ఆల్కహాల్ సేల్‌ని ఆఫ్ చేశారనమాట. ఆల్కహాల్ స్టేట్స్ అన్నిటి రీఇన్‌స్టేట్ చేశారు. ఆల్కహాల్ సేల్స్‌ని అన్ని స్టేట్స్ వరకు మాక్సిమం రీఇన్‌స్టేట్ చేశారు. మీరు కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్‌గా రెవెన్యూ జనరేషన్ కోసం మాత్రం ఏ ప్రభుత్వాలైతే మనకు ఇది మద్యపానాన్ని కాస్త ఆల్కహాల్ సేల్‌ని కాస్త ఆల్కహాల్ కన్జంప్షన్‌ని కాస్త మనం డిస్కరేజ్ చేయాలో అలాంటి అంటే ఈ ఆర్గనైజేషన్స్ అని స్టేట్ గవర్నమెంట్స్ కాస్త జస్ట్ మన ఏది రెవెన్యూ కోసం దీనికోసం రిలై అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటేను హెల్త్ సర్వీసెస్‌ని కంటిన్యూ చేయాలి కాబట్టి దానికోసం అనమాట. సో, ఇదే మేజర్ ఆర్టికల్ ఆ కాంటెక్స్‌లో ఇదంతా ఉంటుందనమాట. ఏంటంటే ఒకసారి పూర్తిగా చదివేసి మీకు తెలియజేస్తాను. మీకు ఒకసారి డిస్కస్ చేద్దాము. తమిళనాడు జీల్ ఫర్ రెజ్యూమింగ్ లిక్కర్ సేల్స్ అమిడ్ రైజింగ్ ఇన్ఫెక్షన్ రిఫ్లెక్ట్స్ డెస్పరేషన్ ఫర్ రెవెన్యూ. అంటే ఏం చెప్తుంది తమిళనాడు కాస్త లైక్ వారి యొక్క రెవెన్యూ కోసం డెస్పరేట్‌గా వారు కాస్త దీన్ని వాళ్ళు రెజ్యూమ్ చేయాల్సిన పరిస్థితి అని చెప్తున్నారన్నమాట. ఇది మనకు రెవెన్యూస్ కోసము ఈ స్టేట్ కాస్త మనకు అంటే దీన్ని పూర్తిగా రీఇన్‌స్టేట్ చేశారని చెప్తున్నారు. డెస్పరేషన్ అంటే ఏదైనా ఒక పనిని పూర్తిగా అంటే దాన్ని ఒక లైక్ పూర్తి లైక్ చేతనమైన సో కాల్డ్ హోప్‌లెస్ లైక్ స్టేట్‌లో మనకు ఇక లాస్ట్ రిసార్ట్ ఇదే అని చెప్పేసినప్పుడు అలాంటి ఒక మెథడ్ అయితే ఆపరేషన్ అంటే కండిషన్ అయితే ఉందో దాన్ని డెస్పరేషన్ అని చెప్తారనమాట. సో, అదండి ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫిజికల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే మనకు మానిటరీ పరంగా, మన ఫైనాన్షియల్ పరంగా మనకు అదే అని చెప్తుందన్నమాట. అదే పబ్లిక్ హెల్త్ ఈజ్ క్వైట్ రియల్ ఫర్ ద స్టేట్స్ అనమాట. ఎందుకంటే ఇది దీని మధ్య కాస్త లైక్ ఇది అదే ఈ కన్ను మీకు ఇంపార్టెంట్, ఆ కన్ను ఇంపార్టెంట్ అన్నట్టు 2 ఐస్‌లో మనకి ఏది ఇంపార్టెంట్ దాని విషయం అనమాట. ఎందుకు మీకు రెవెన్యూ పరంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో, రెండిటి పరంగా రెవెన్యూ కావాలి కాబట్టి ఈ స్టేట్స్ కాస్త ఏంటంటే వీరు చాలా కత్తి మీద సాము అని చెప్తున్నారనమాట. ద ఫేస్ విత్ dwindling revenue due to the stagnation in economic activity since the national lockdown began, states are desperate to raise money to combat disease spread and to keep the public health services going. It is
This desperation that led Tamil Nadu to rush to the Supreme Court to obtain a stay on Madras High Court on order barring the sale of liquor through its retail stores and mandating online sales alone. The top court seems to be mindful of the need to preserve the policy space of states, reflected its various interim orders declining to stop liquor sales. In one case, it refused a blanket stay on opening liquor shops. In another, it suggested online sale and home delivery but did not want to impose this option on any government. In Tamil Nadu's case, it has TN's case and Tamil Nadu's case, it has stayed the High Court order, paving the way for resumption of sales through outlets of the state-run TASMAC. The Madras High Court initially allowed the state government to move its vast network of liquor shops, subject to several conditions for maintaining physical distancing. However, the state witnessed appalling scenes of unmanageable crowds and serpentine queues when shops reopened on May 7, as there was overwhelming evidence that physical distancing had been given the go by, and the HC High Court banned across the counters sales and directed on that online sale be permitted. బేసిక్గా ప్యాసేజ్ మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో అన్ని స్టేట్స్‌కి ఉన్న సమస్యలాగే ఇప్పుడు ఫిజికల్ మనకు మానిటరీ పరంగానే హెల్త్ పరంగా మనకి ఏది ఇంపార్టెంట్ చూసినప్పుడు మనకు అదే ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే రెవెన్యూ పడిపోయింది లాక్‌డౌన్ మన స్టార్టింగ్ అప్పటి నుంచి కాబట్టి. సో, అప్పటి నుంచి స్టేట్స్‌కి ఉన్న ఒకే ఆప్షన్ అంటే మన లిక్కర్ సేల్స్‌ని అప్పుడు డిమాండ్ కూడా మధ్యలో పెరిగింది కొంత నుంచి. సో, ఈ రీఇన్‌స్టేట్ చేస్తే లిక్కర్ ద్వారా మనకు రెవెన్యూస్ అనే ఉద్దేశంతో స్టేట్స్ కాస్త ఇవి స్టార్ట్ చేశాయి. అది తమిళనాడు ఏం జరిగిందంటే మనకు ఆన్ మే 7 నాడైతే ఎప్పుడైతే ఓపెన్ చేశారో టాస్మాక్ అంటే మన తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండర్‌లో అక్కడ లిక్కర్ సేల్ అవుతుంది కదా మన తమిళనాడులో. సో, వారి ద్వారా ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ అవుట్‌లెట్స్ ద్వారా ఎక్కడైతే మనం బయట షాప్స్ అయితే ఉన్నాయో అక్కడ అవుట్‌లెట్స్ ద్వారా మనకి ఓపెన్ చేసినప్పుడు జనాలు సర్పంటైన్ క్వీన్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ సర్పంటైన్ అంటే పాము మాదిరిగా మెలికలు తిరుగుతూ పెద్ద మన క్యూస్ మనకు లైన్స్ మనకు జనాలు వెయిట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసెస్‌లో సోషల్ డిస్టెన్సింగ్ అదేవిధంగా వేరే అంటే అదేవిధంగా జనాల్ని కంట్రోల్ చేయలేని పొజిషన్ ఉంది కాబట్టి అప్పుడు హైకోర్ట్‌లో ఒక పీల్ ఒక వాళ్ళకి ఒక అంటే కేస్ ఫైల్ అయినప్పుడు హైకోర్ట్ దీన్ని కాస్త మళ్ళీ కొట్టివేసింది. గవర్నమెంట్‌కి మనకు సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఏమనంటారు, ఇదివరకు మీరు ఇప్పుడు మీరు సేల్ చేయకూడదు. మీరు కనుక సేల్ చేయాలనుకుంటే లేకపోతే స్టేట్ కనుక మీరు నిజంగా మీకు రెవెన్యూ మీకు ఇష్యూస్ ఉంటే తప్పకుండా మీరు ఆన్‌లైన్ మెథడ్‌ని ఫాలో చేయండి. తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పిందో వారి వాదన ఏంటంటే హైకోర్ట్‌లో అలా ఎలా కుదురుతుంది? ఆన్‌లైన్ సేల్స్ మనం చేయొచ్చు. అందరికీ వచ్చేసి స్మార్ట్ ఫోన్ వాడరు. లేదా అందరూ స్మార్ట్ మొబైల్ వాడరు. అందరూ స్మార్ట్ టెక్నాలజీ ఉండదు. అందరూ అంటే చదువుకున్న వారు లేతే కొందరు ఉన్నత స్థాయి వర్గాలు ఉన్నవారు మాత్రం దీన్ని తప్పకుండా ఈ మెథడ్‌ని ఆప్ట్ చేస్తారు. ఈ ప్రాక్టీస్‌ని ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తారు. కానీ సో, మధ్య తరగతి లేకపోతే మన కింది స్థాయి ఉన్న వారైతే చదువుకోలేని వారు ఉన్నారు. వాళ్ళు పేదరికం చెందిన వారైతే ఉంటారో మద్యాన్ని వీరు బాటిల్స్ అమ్మకాన్ని వాళ్ళు పూర్తిగా దీన్ని ఆన్‌లైన్‌లో సహకరించరు కాబట్టి వాళ్ళు ఆప్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి ఆన్‌లైన్ ఆర్డర్ వాళ్ళు ఇచ్చుకోలేరు కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మాకు పర్మిషన్ ఇవ్వాలని వాళ్ళు చెప్పారనమాట. సో, దీనికి కాస్త లేదు అలా కుదరని చెప్పేసి తమిళనాడు హైకోర్ట్ దీనికి కాస్త స్టే ఇచ్చిందనమాట. అంటే దీని కాస్త బ్యాన్ చేసిందనమాట. అంటే మీరు ఆఫ్‌లైన్ సేల్స్ చేయకూడదు. ఆన్‌లైన్ సేల్స్ మాత్రం చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ ఈ యొక్క స్టే మీద మాత్రం వచ్చేసి ఈ దీని మీద స్టే మీద వచ్చేసి మాత్రము తమిళనాడు సుప్రీంకోర్టు వెంటనే ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు వీరు ఏమంటుందంటే హైకోర్టు తన పని తాను చేసుకోవాలి. కానీ మా గవర్నింగ్ ఇష్యూస్‌లో అంటే లైక్ ఇక్కడ మీరు చేయొచ్చు, మీరు చూడొచ్చు మీరు. లైక్ స్టేట్ పాలిసీస్‌లో మాత్రం మీరు చెప్పని చెప్పడం జరుగుతుందన్నమాట. అక్కడ ఎక్కడుంది ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తాను మీకు. చోటు ఉందన్నమాట. ఇంటరిమ్ ఆర్డర్ సీమ్స్ టు బి ప్రిజర్వ్ అంటే స్టేట్స్ పాలిసీస్‌లో మాత్రం హైకోర్టు కలుగజేసుకోవద్దని చెప్పింది. అంటే బేసిక్‌గా 4 మనకు ఎస్టేట్స్ అవుతున్నాయో మనకు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అదేవిధంగా మనకి ఇది మీడియా అవుతుందో అయితే ఒకరిదాన్ని ఒకటి మనకి కలుగజేసుకోవద్దు. కోఆర్డినేషన్‌తో ఉండాలి కాబట్టి సో, వీరు పూర్తిగా మన దాంట్లో ఎక్కువ ఇంటెలిజెన్స్ చూపించొద్దు. మేము చేసింది రైటే అని చెప్పేసి మాకు సపోర్ట్ చేయడం సుప్రీంకోర్టులో ఏసినప్పుడు సుప్రీంకోర్టు ఈ ప్రస్తుతానికి హైకోర్టు యొక్క ఆర్డర్ మీద స్టే ఇచ్చింది. సో, 16థ్ మే ఈ రోజు నుంచి మాత్రం మళ్ళీ టెస్మాక్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హైకోర్టు వాదన ఏంటంటే టెస్మాక్ త్రూ మనకు ఆన్‌లైన్ సేల్స్ చేయొచ్చు. కాకపోతే నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో మీకు చెప్తున్నారు. ప్రతి అమ్మకం మీద అట్‌లీస్ట్ అక్కడ ఆఫ్‌లైన్‌లో వీళ్ళు మినిమమ్ 5-10 రూపీస్ వీళ్ళు సేల్స్ మీద అడిషనల్‌గా చార్జ్ చేసిన టెస్మాక్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో, ఆ స్టాఫ్ అయితే ఉన్నారో టెస్మాక్ స్టాఫ్ అయితే చార్జింగ్ ఫర్ ఎవ్రీ పర్చేస్ రూపీస్ 5-10 రూపీస్ ఈచ్ ఎక్స్‌ట్రా సేల్ తీసుకుంటున్నారు. ఇది కూడా అన్‌అకౌంటెడ్ మనీ వెళ్తుంది కాదు. సో, దీని మీద గవర్నమెంట్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా అక్కడ స్టాఫ్ టెస్మాక్ డిపార్ట్మెంట్‌ని సపోర్ట్ చేస్తుంది. దీనికి అంటే పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్‌ట్రా కరప్టెడ్ మనీ కోసం సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీని మీద వారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే ఆన్‌లైన్ సేల్స్ తప్పకుండా వెళ్ళొచ్చని చెప్తున్నారు. అదేవిధంగా మీరు రీసెంట్‌గా చూస్తుంటే చెన్నై సిటీస్‌లో మనం రీసెంట్‌గా మనకు అంటే ఈ యొక్క ప్యాసేజ్ మెయిన్ జిస్ట్ చెప్పేస్తున్నాను. పూర్తిగా చదవట్లేదు. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అందుకని. చెన్నై సిటీలో వచ్చేసి మనకు హ్యూజ్‌గా మనం రీసెంట్‌గా చెప్తే మనకు ఆ మార్కెట్‌లో అక్కడ నుంచి ఈ క్లస్టర్ నుంచి వచ్చేసి మనకు
వైరస్ కాస్త పాండమిక్ కాస్త ఎక్కువ స్ప్రెడ్ అయిందని ఒక న్యూస్ ఉంది అక్కడ. ఇది కూడా పెద్ద మేజర్ కన్సర్నింగ్ ఇష్యూ. సో స్టేట్స్ కాస్త ఇలాంటి ఇష్యూస్ కాకుండా ముఖ్యంగా ఈ ఇష్యూస్ని కూడా మనం అడ్రస్ చేయాలి పూర్తిగా. ఆ వైరస్ని కంట్రోల్ చేసేలాగా ఆ మెజర్స్ తీసుకోవాలి. అంటే రెవెన్యూ జనరేషన్ పాలసీ ఉండాలి కాబట్టి అట్ ద సేమ్ టైం స్టేట్స్ కూడా పూర్తిగా ఏంటంటే నౌ ఇట్ ఈస్ లైక్ కింద లాస్ట్ కన్క్లూజన్ చూసుకునేది మాత్రం నౌ that it has fought bitterly even at the cost of making the highly contentious decision to make the liquor sales going. The state government has to live up to this promise by preventing the overcrowding in the vicinity ఆఫ్ ఇట్స్ అవుట్లెట్స్ అని చెప్తున్నమాట. అంటే గవర్నమెంట్ ఇది పూర్తిగా తను సాధించుకుంది. తమిళనాడు గవర్నమెంట్ లిక్కర్ సేల్స్ని పూర్తిగా వారి యొక్క ఉద్దేశాన్ని అంటే అనుసరించి ఆన్లైన్ సేల్స్ మరి రెవెన్యూ పరంగా బట్ అట్ ద సేమ్ టైం వాటి పూర్తిగా సామాజిక దూరాన్ని పాటిస్తూ కూడా మన ఈ వైరస్ని యొక్క సోకాల్ స్ప్రెడ్ని కూడా పూర్తిగా తగ్గించేలాగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన బేసిక్గా టెస్ట్ మ్యాక్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇందాక డిస్కస్ చేస్తాము. టెస్ట్ మ్యాక్ అంటే ఏంటిది? హిందూ వొకాబులరీ పరంగా చూసుకున్నట్టు మీరు టెస్ట్ మ్యాక్ అంటే ఏంటంటే మనకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. నెక్స్ట్ కూడా అండి వొకాబులరీ వచ్చేసి మన క్వారంటైన్ నౌన్. క్వారంటైన్ అంటే నాకు నౌన్లా వాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వేరుగా ఉంచడం అనమాట. అంటే బేసిక్ ఎఫెక్టెడ్ పర్సన్ అయితే ఉంటారో అతన్ని వేరుగా ఆ పర్సన్ని యానిమల్ అనే విధంగా వేరుగా ఉంచడం అంటే స్టేట్ ఆర్ పీరియడ్ ఆర్ ప్లేస్ ఆఫ్ ఐసోలేషన్ విచ్ పీపుల్ ఆర్ అనిమల్స్ దట్ హ్యావ్ అరైవ్డ్ ఫ్రమ్ ఎల్స్వేర్ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు ద ఇన్ఫెక్షన్స్ ఆర్ కంటేజియస్ డిసీజ్ ఆర్ ప్లేస్ అనమాట. అంటే వేరే ప్రాంతంలో వచ్చిన వారైతే ఉన్నారో మనకు కరోనా వైరస్ అదేవిధంగా వేరే చూకోవాలి ఇన్ఫెక్షియస్ ఆర్ లైక్ బాగా అంటే మనకు కంట్రోల్ చేయలేని వైరస్ అవుతున్నారో అలాంటి యొక్క సోకాల్ ప్రమాదకరమైన కంటామినెంట్స్ అంటే ఒకరి నుంచి ఒకరు ఈజీగా అదేంటి పాకే మన సోకే జబ్బులైతే ఉన్నాయో అలాంటి వాటి ఉన్నప్పుడు వారి ఇన్ఫెక్ట్ అయినప్పుడు వారిని అంటే ఏకాంతంగా వేరుగా ఉంచే ఆ ప్రాసెస్ని క్వారంటైన్ అని చెప్తారనమాట. అది మైగ్రెంట్ అంటే ఒక నౌన్లా వాడడం జరిగింది. ఇక్కడ అంటే ప్రవాసి వారు వలస అంటే వలసపోయిన వ్యక్తి అనమాట. ఎవరైతే పని కోసమైనా వేరే అవకాశాల కోసం వలసగా వెళ్తారో తన ప్రాంతాన్ని వీడి తను వేరే ప్రాంతానికి వెళ్తారో తన ప్రాంతం కానీ ఇంకో ప్రాంతానికి వెళ్తారో అలాంటి పర్సన్ మైగ్రెంట్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి సెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఎమిగ్రెంట్, ఇన్కమర్, న్యూ కమర్, అసైలం సీకర్ అదేవిధంగా లైక్ ఇవి మనకి బేసిక్గా చెప్పొచ్చు మీనింగ్ అనమాట. ఇక్కడ మనం రిపీట్ చేస్తారు మళ్ళీ ఇక్కడ మనకు పీపీటీలో ఇవి కాదు. సో ఇటరెంట్, జిప్సీ, నోమాడ్, ఎక్స్పాట్రియాట్ అని వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఎక్స్పాట్రియాట్ కూడా చాలా మంచి పదం. అంటే వలస ఆర్ మైగ్రెంట్ అని చెప్పాలి. ప్రవాసి అని కూడా చెప్పొచ్చు. ఎక్స్పాట్రియాట్ ఇక్కడ మనకి పొందుపరిచాము ఎక్స్పాట్రి అనే వర్డ్ ఆ సెటిల్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి కన్సెన్సెస్ అంటేను నౌన్లా వాడడం జరిగింది. ఇక్కడ మనకు ఆర్టికల్ చూసుకున్నట్లయితే మన ఏకాభిప్రాయం అనమాట. కన్సెన్స్ అంటే తెలుగు మేము చెప్పుకోవాలంటేను ఏకాభిప్రాయం అనమాట. అంటే అగ్రిమెంట్, హార్మనీ ఆర్ కంకర్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వైటల్ అండి. వైటల్ అడ్జెక్టివ్లో వాడడం జరిగింది మనకి ఎడిటోరియల్లో. ముఖ్యమైన, చురుకైనది అంటే లైక్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యమైన, చురుకైన కానీ ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎసెన్షియల్, ఇండిస్పెన్సిబుల్, క్రూషియల్, కీ, నెసెసరీ, నీడెడ్, లైవ్లీ, ఎనర్జెటిక్, యాక్టివ్, స్ప్రైట్లీ, యానిమేటెడ్ స్పిరిటెడ్ అని ఈ వర్డ్స్ మన సినిమస్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్టు కోవిడ్-19 చాలా మందికి అంటే లైక్ కోవిడ్-19 ఎందుకంటే కూడా కొందరికి తెలిసి ఉంటుంది ఇది. సో కోవిడ్ అంటే కరోనా నుంచి సిఓ తీసుకున్నారు, విఏ నుంచి వై తీసుకున్నారు, విఏ తీసుకున్నారు, డిసీజ్ నుంచి మనకు వచ్చేసి అండ్ డి తీసుకున్నారు అనమాట. అక్కడ నుంచి ఇది కోవిడ్-19 ఇది తీసుకున్నారు. అంటే అలా ఇది మనకు వాడుకలో వచ్చింది. యుఎన్ మనకు వచ్చేసి అంటే డబ్ల్యూహెచ్ ముఖ్యంగా ఈ కొత్త అంటే ఇది అప్పటి నుంచి ఉంది కాబట్టి దీని అలా షార్ట్ కట్లో ఇంకో పేరు పెట్టడం జరిగిందనమాట. దీనికి కోవిడ్-19 ఇంకో పేరు వచ్చేసి మనకు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ అనమాట. ఆ రోజు ఆల్రెడీ మనకి ఇది 2003లో కూడా మనకు సార్స్ అనే ఒక వైరస్ వచ్చింది. ఇది కూడా మనకు అంటే ఆల్మోస్ట్ కరోనా అంటే అయితే గ్రూప్ ఆఫ్ వైరస్ ఉందో అలాంటి దాని అంటే ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అది సార్స్ వన్గా దాన్ని చెప్పుకోవడం జరిగింది. కరోనా ఫ్యామిలీకి చెందిన ఇది ఇంకో వైరస్ కాబట్టి ప్రస్తుతానికి నోవెల్ కరోనా వైరస్ ఉందో డిసెంబర్లో నుంచి ఎప్పుడైతే ఇది వుహాన్ నుంచి ఇప్పుడు స్ప్రెడ్ చేయడం స్టార్ట్ అయిందో అది సార్స్ 2గా చెప్పడం జరిగింది అనమాట. సో కోవిడ్-19 ఇంకో టూ నేమ్స్ ఏంటంటే కరోనా వైరస్ డిసీజ్ అప్ టు ద 19 ఆర్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకు బేసిక్గా ఇదను. సో అదే నెక్స్ట్ వర్డ్ అండి మనకు పాండమిక్ అంటే మనకు అడ్జెక్టివ్ వాడడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్లో. మహమ్మారి అని చెప్పుకోవచ్చు. మహమ్మారి అంటే మనకు గ్లోబల్గా అయితే మనకందరికీ ఎఫెక్ట్ చేస్తుందో అంటే ఎనీ ప్రివేలెంట్ డిసీజ్ విచ్ ఇస్ ప్రివేలెంట్ ఓవర్ హోల్ కంట్రీ ఆర్ ద వరల్డ్ ఇట్ కెన్ బి కాల్డ్ అస్ పాండమిక్ అని చెప్పొచ్చు. మన గ్లోబల్గా అయితే కామన్గా అందరికీ ఎవరికి పరేషాన్ చేస్తున్న డిసీజ్ అవుతుందో దాన్ని మనం పాండమిక్ అని చెప్తారన్నమాట. ఆల్రెడీ మనం ఇది ఎన్నోసార్లు పాండమిక్, ఎండమిక్ అండ్ ఇది ఎపిడమిక్ అనే వర్డ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము ఎడిటోరియల్ సెషన్స్లో. లాక్డౌన్ అనేది నౌన్లా వాడడం జరిగింది మనకి ఆర్టికల్లో. ఎడిటోరియల్ ఆర్టికల్లో సెకండ్ ఆర్టికల్లో ఐసోలేషన్ అంటే దీని పరంగా మనం నౌన్ బేసిక్గా అంటే ఒక పర్సన్ క్వారంటైన్ అని మీనింగ్ వస్తుంది. లాక్డౌన్ అంటేను ఎవరికి వారి పరిమితం చేయడం అనమాట, ఐసోలేట్ చేయడం అనమాట. సో ఐసోలేషన్, సొలిటరీ, కన్ఫైన్మెంట్ అండ్ సెక్వెస్ట్రేషన్ అనే వర్డ్స్ మనం సినోనిమ్స్ లాగా వాడొచ్చు. అండర్ స్కోర్స్ అంటే ఏదైనా వర్డ్ రాసిన తర్వాత మన కింద అండర్లైన్ చేస్తే అది అంటే బేసిక్ అండర్లైన్ ఏం చేస్తే నేను ఇంపార్టెంట్ చేయడం అనమాట. దేనైనా పూర్తిగా మనం దాన్ని కావాల్సిన దాన్ని కన్సిడర్ చేయడం అనమాట. దాన్ని ఒక లైన్లో
మనకు వర్డ్‌ని ఎలా అయితే మనం కన్సిడర్ చేస్తున్నాం అండర్‌లైన్స్ అలా అన్నట్టు అది. సో, కన్సిడరబుల్ అంటే మనకు అడ్జెక్టివ్‌లు వాడేదానికి కావాల్సినంత సమృద్ధ లేకపోతే గణనీయమైనవనమాట. దాని యొక్క సైజ్ లేదా దాని యొక్క ఇంపార్టెన్స్ మనం పెంచడం అని చెప్పడం అనమాట. సైజబుల్, సబ్స్టాన్షియల్, అప్రిషియబుల్, సిగ్నిఫికెంట్, గుడ్లీ, టాలరబుల్, ఫెయిర్, రీజనబుల్, టైడీ, థెఫ్టీ హెఫ్టీ, హ్యాండ్సమ్, కంఫర్టబుల్, డీసెంట్ అండ్ వర్త్ వైల్ అని మనం ఇలాంటి వర్డ్స్ సినోనిమ్స్ లాగా వాడొచ్చు కన్సిడరబుల్ అనే ప్లేస్‌లో. ఒక వర్డ్స్ కన్నా ఎక్కువ వర్డ్స్ ఎందుకు ఇస్తామంటే అప్పుడప్పుడు నేను సో దట్ మీరు ప్రాక్టీస్‌గా తరచుగా ఒక్క వర్డ్ మిస్ అయినా ఇంకో వర్డ్ అయినా మీరు అట్‌లీస్ట్ ఎక్కువ వర్డ్స్ మీకు తెలిసుంటే మీరు వొకాబులరీ పరంగా ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా మీరు ఫ్యూచర్‌లో మీరు ఎగ్జామ్స్‌లో మీరు సాల్వ్ చేయొచ్చని ఉద్దేశంతో అనమాట. లైక్ ఈ స్లైడ్‌లో మనకి లాస్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఇన్‌స్టిట్యూషన్ అంటే ఇక సంస్థాగతమైన సంస్థాపరమైన మనోడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పరంగా అని చెప్పొచ్చనమాట. అడ్జెక్టివ్ ఇలా వాడడం జరిగింది. మన ఎటు ఆర్టికల్‌లో అంటే సంస్థాగతం అని చెప్పడం జరిగింది. ఇందాక మీకు సినోనిమ్స్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఎస్టాబ్లిష్డ్, బ్యూరోక్రటిక్, యాక్సెప్టెడ్, ఆర్థోడాక్స్, కన్వెన్షనల్, ప్రొసీజరల్, ప్రిస్క్రైబ్డ్, సెట్, రొటీన్, కస్టమరీ, ఫార్మల్, సిస్టమాటిక్, మెథడికల్, బిజినెస్ లైక్ ఆర్ రెడీ అనే మనం వర్డ్స్ వాడొచ్చు. నెక్స్ట్ స్లైడ్‌లో వచ్చి మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వర్డ్ వచ్చేసి సర్టిట్యూడ్. ఇది నౌన్‌లో వాడడం జరిగింది మనకి ఈ యొక్క ఆర్టికల్‌లో వచ్చేసి మనకు సెకండ్ ఆర్టికల్‌లో అంటే అంటే తప్పకుండా సర్టెనిటీ అనమాట. సర్టెనిటీ అంటే లైక్ తప్పకుండా జరుగుతుంది. అని ఒక భావన అలాంటి ఆలోచన. సర్టెనిటీ, కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్, ష్యూర్‌నెస్, పాజిటివ్‌నెస్, కన్విక్షన్, రిలయబిలిటీ, అష్యూర్డ్‌నెస్, అష్యూరెన్స్ అనే వర్డ్స్ మనం సినోనిమ్స్ పరంగా ఈ యొక్క వర్డ్‌కి వాడొచ్చు. నెక్స్ట్ వర్డ్ అండి మనకు స్ట్రా స్ట్రాటిఫైడ్. వర్బ్‌లో వాడడం జరిగింది మనకి ఇది ఫస్ట్ మన ఇటు ఆర్టికల్‌లో అంతస్తులుగా అంటే ఒకదానిపై ఒకటి మనం పేర్చుకుంటూ పోవడం అనమాట ఇది. అంటే అరేంజింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ థింగ్స్ అంటే ఒకదానిపై ఒకటి మనం అంటే క్లాసిఫై చేస్తూ ఉండడం అనమాట. బేస్ లైన్ అనేది మన నౌన్‌లో వాడడం అంటే బేస్ లైన్ అంటే బేసిక్ దేనికైనా బేస్ చేస్తూ అనమాట. అలా చెప్పుకోవచ్చు మనం. దీన్ని బేస్ చేస్తూ అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటూ దీని ఆధారంతో మనం దాన్ని ఆ యొక్క పాయింట్‌ని అలాంటి ఆలోచన అలాంటి స్టేట్మెంట్ అలాంటి అంటే వాదనని మనం నిలబెట్టడం అనమాట. సో, అదేంటి మినిమమ్ స్టార్టింగ్ పాయింట్ యూజ్ ఫర్ కంపారిజన్స్ దాన్ని కంపేర్ చేస్తాం కదా! మనం బంగారంతో పోలుస్తాం మెటల్స్‌ని యూజువల్‌గా. లేకపోతే మనం వేరే వాటిని అంటే లైక్ వేరే వేరే దానికి ఉంటాం మనం ఫోన్స్‌లో చూసుకున్నాం గానీ యాపిల్ ఫోన్స్‌తో పోలుస్తామనమాట. అలా బేస్ లైన్ చేసుకోవడం అంటే దీన్ని ఆధారంగా చేసుకోవడం అనమాట. ఇన్‌ఎవిటబుల్ అంటే దేనినైనా మనం నివారించలేము. అనివార్యమైనది ఏదైతే ఉందో దాన్ని అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. ఇక ఇటు ఆర్టికల్‌లో దీన్ని సినోనిమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం అన్‌అవాయిడబుల్, ఇన్‌ఎస్కేపబుల్, ఇన్‌ఎగ్జోరబుల్, అన్‌ప్రివెంటబుల్ అని చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ అండి డాంటింగ్ అని చెప్పుకోవచ్చు. అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. కష్టమైన దీని మీనింగ్ అని వస్తుంది మన తెలుగులో. సో, ఇంటిమిడేటింగ్, ఫార్మిడబుల్, డిస్కన్సర్టింగ్, అన్‌నర్వింగ్, అన్‌సెట్లింగ్, డిస్మేయింగ్, డిస్కరేజింగ్, డిస్‌హార్టనింగ్, డిస్పిరిటింగ్ అండ్ డిమోరలైజింగ్ అనే వర్డ్స్ మనం సినోనిమ్స్ పరంగా దీన్ని వాడొచ్చు. నెక్స్ట్ వర్డ్ అండి మనకి ట్రాన్స్మిషన్ అనే వర్డ్ అంటే ఒకరి నుంచి ఒకరు ఈజీగా ఏదైనా ఒకరి నుంచి ఒకరు ఈజీగా ప్రబలేది ఏదైతే ఉంటుందో దాన్ని అంటే ఈజీగా విచ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయితే ఉంటుందో అలాంటి వాటిని మనం ట్రాన్స్మిషన్ చెప్తామన్నమాట. బేసిక్‌గా పవర్ ట్రాన్స్మిషన్ కూడా చెప్తాము. అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్‌కి మనం చేరుస్తున్నాం పవర్‌ని కాబట్టి అలా ట్రాన్స్మిషన్ అనే ప్లేస్ అది అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్‌కి లేదా ఒకరి నుంచి ఒకరికి ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఏదైతే ట్రాన్స్మిట్ అవుతుందో అలాంటి వాటిని మనం ట్రాన్స్మిషన్ అనే సందర్భాలు అలాంటి కండిషన్స్ ట్రాన్స్మిషన్ వర్డ్ మనం వాడతామన్నమాట. సో, ఈ వర్డ్ ప్లేస్‌లో మనం సినోనిమ్స్ పరంగా వేరే వర్డ్స్ వాడదలుచుకుంటే ఏ వర్డ్స్ వాడొచ్చు అంటేను ట్రాన్స్‌ఫరెన్స్, ఇంపార్టింగ్, చానెలింగ్, క్యారింగ్, రిలేయింగ్, డిస్పాచ్, ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ సంథింగ్ ఆర్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ మీనింగ్ అని చెప్పడం జరిగిందన్నమాట. సో, ట్రాన్స్‌ఫరెన్స్, ఇంపార్టింగ్, చానెలింగ్, క్యారింగ్ అండ్ రిలయింగ్ అనే వర్డ్స్ మనం వాడొచ్చు. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకు ఇంకో వర్డ్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా! లాక్‌డౌన్ అన్నట్టు ఒక ప్లేస్‌ని క్వారంటైన్ అని చెప్పుకోవచ్చు మనం ఐసోలేషన్ అన్నట్టు. క్వారంటైన్ ఒక ప్లేస్‌లో చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌లో ఒక ప్లేస్‌లో ఉంచాం ఒకరినన్నమాట. ఐసోలేషన్ నౌన్‌లో వాడడం జరిగింది. సో, దీనికొచ్చేసి మనం సినోనిమ్స్ పరంగా చూసుకుంటే వర్డ్స్ క్వారంటైన్, ఇన్సులేషన్, సెక్యులేషన్, క్లోజెటింగ్, ప్రొటెక్షన్, షీల్డింగ్ అండ్ పార్టిషనింగ్ అని చెప్పొచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ ట్రైబులేషన్ అనే వర్డ్ వాడడం జరిగింది. ట్రైబులేషన్ వర్డ్ అంటే అత్యధిక దుఃఖం అనమాట. అది ఎక్కువ ఇంటెన్సివ్ బాధ ఏదైనా కలుగుతుందో అలాంటి ఎక్కువ బాధ కలిగించే విషయం అనమాట. సో, నౌన్‌లో వాడడం జరిగింది. మన సెకండ్ ఎడిటర్ ఆర్టికల్‌లో ట్రబుల్, వరీ, యాంగ్జైటీ, బర్డెన్, అఫ్లిక్షన్, ఆర్డిల్, ట్రయల్, అడ్వర్సిటీ, హార్డ్‌షిప్, ట్రాజెడీ, ట్రామా, రివర్స్, సెట్ బ్యాక్, బ్లో ఆర్ డిఫికల్టీ. ఇక మీద మీకు ఎప్పుడైనా కష్టాలున్నా, మీకు ఎక్కువ బాధ కలిగినా తప్పకుండా ఇలాంటి వర్డ్స్ వాడండి. ఎందుకంటే మీ బాధని మీకు పూర్తిగా ఎఫెక్టివ్‌గా మీకు తెలియజేస్తారు. అనే ఫన్నీ నోట్ చెప్తున్నాను బట్ ఎక్కువ వర్డ్స్ మీకు తెలుసుంటే తప్పకుండా మీరు లైక్ వి విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఎక్స్‌ప్రెస్ అవర్ సో కాల్డ్ థాట్స్ ఆర్ ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పుకోవచ్చనమాట. అందుకే వొకాబులరీ ఎక్కువగా మేము ఇప్పుడు ఈ వర్డ్స్ డిస్కస్ చేస్తున్నాము. డెస్పరేషన్ అనే వర్డ్ ఇక్కడ నౌన్‌లా వాడడం జరిగిందంటే నిరాశ చిత్రమైన అంటే కొద్దిగా అంటే ఏమాత్రం కూడా ఆశ లేకపోవడం అని చెప్తాం. పెసిమిస్టిక్‌గా లేకుండా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఈ వర్డ్‌కి మనం సినోనిమ్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం హోప్‌లెస్‌నెస్, డిస్పేర్, డిస్ట్రెస్, యాంగ్విష్, పెయిన్, అగనీ,
టార్మెంట్, టార్చర్, మిజరీ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి స్టాగ్నేషన్, స్టాగ్నేటెడ్ వాటర్ అని చాలా సార్లు చదువుంటారు మీరు. స్టాగ్నేటెడ్ అంటే ఒక ప్లేస్‌లో అలా నిలిచిపోవడం అని చెప్పొచ్చు అనమాట. నిలువు ఉండు లేకపోతే ప్రవహించకుండా ఒక చోట, అది కదలకుండా ఒక చోట ఉండిపోయేదాన్ని స్టాగ్నేషన్ ఆర్ స్టాగ్నెంట్ అని చెప్తామనమాట. సో, ఇక్కడ నౌన్‌లా వాడడం జరిగింది. మనకు ప్యాసేజ్‌లో వచ్చేసి మనకు ద స్టేట్ ఆఫ్ నాట్ ఫ్లోయింగ్ ఆర్ నాట్ మూవింగ్ అని చెప్పొచ్చు. సో, ఇంటరిమ్ అంటే మధ్యంతరం తాత్కాలికమైన టెంపరరీగా ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని చెప్పుకోవచ్చు. సో, వర్డ్స్ పరంగా చూసుకుంటే మనకు సెన్స్ పరంగా మీన్ టైమ్ అంటే కొద్ది కాలం, మీన్ వైల్ అండ్ ప్రొవిజనల్, టెంపరరీ, షార్ట్ టర్మ్ యాక్టింగ్ అయితే ఉంటో ఇలాంటివన్నీ మనం సినోనిమ్స్ పరంగా ఈ వర్డ్ ఇంటర్మ్ ప్లేస్‌లో మనం వాడొచ్చు. నెక్స్ట్ కూడా రిజంప్షన్ అనే వర్డ్ వచ్చేసి మనకు పునరుద్ధరణ అంటే ఏదైనా మనం పునరుద్ధరించేది ఎంత ఉంటుందో అలాంటి వాటిలో మనం అంటే లైక్ రీస్టార్ట్ చేస్తామో ఏదైనా రిజ్యూమ్ చేస్తామో అలాంటి వాటిని మనం ఇవి వాడతాం అనమాట ఇది ఈ వర్డ్. సో, ఇదండి మనకు. అండ్ సినోనిమ్స్ పరంగా చూసుకుంటే మీరు రీస్టార్టింగ్, రీఓపెనింగ్, కంటిన్యూషన్ కామన్ వర్డ్స్ ఇది. అండ్ లాస్ట్ స్లైడ్ వచ్చేసి మీకు ఇది అపీలింగ్. లాస్ట్ స్లైడ్ వచ్చి మీకు ఫస్ట్ వర్డ్ అపీలింగ్ అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది మీకు. అంటే భయంకరమైన అని చెప్పొచ్చు అపీలింగ్ అంటేను. షాకింగ్, హారిఫిక్, హారిఫాయింగ్, హారిబుల్, టెరిబుల్, ఆఫుల్, డ్రీడ్‌ఫుల్, ఘాస్ట్‌లీ, హైడియస్, హారెండస్, ఫ్రైట్‌ఫుల్, అట్రాషియస్, అబోమినల్. అబామినల్ అనే వర్డ్ కూడా మనం వాడొచ్చు. సో, ఇవి సినోనిమ్స్ పరంగా ఈ వర్డ్ మనం అపీలింగ్ అనే ప్లేస్‌లో మనం వాడొచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ అండి సర్పంటైన్ అనేది చెప్పాను మీకు మెలికలు తిరుగుతూ పాము మాదిరిగా అంటే లైక్ లాంగ్ క్యూస్ ఉన్నప్పుడు ఏదైనా పూర్తిగా అంటే లైక్ గజిబిజిగా అనుకోవచ్చు లేకపోతే కొద్దిగా మెలికలు తిరుగుతూ ఏదైనా ఉండేదాన్ని చెప్పొచ్చు. సో, ఇక్కడ మన సర్పిలాకారం అంటే సర్పంలాగా స్నేక్ లాగా సర్పిలాకారం అని చెప్తారు మనకి తెలుగులో వర్డ్ ఇది. పాములాగా అంటే గజిబిజిగా ఉండడం అనమాట. లైన్స్ ఇప్పుడు మీరు చూస్తే మీరు లిక్కర్ షాప్స్ ముందు అన్నీ ఇలా గజిబిజిగా ఇక్కడ టర్న్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో, అందుకే పాము మాదిరిగా ఇవి సర్పిలాకారం చెప్పబోతుంది. సర్పంటైన్ యాక్టివిటీ. సో, వెండింగ్ అండ్ ట్విస్టింగ్ లైక్ ఏ సేక్ అని చెప్పొచ్చు. సర్పంటైన్ మనం అంటే లైక్ సర్పెంట్స్ అని చెప్తాం కదా! పాము అలాంటి జాతికి చెందినవాడు ఆ సందర్భంలో అంటూ. నెక్స్ట్ చూడండి స్పైరల్ అనే వర్డ్ ఇక్కడ వర్బ్‌లా వాడడం జరిగింది. స్పైరల్ అంటే మనం చెప్పొచ్చు కదా! మీరు చూడొచ్చు మీకు స్ప్రింగ్ మాదిరిగా అనమాట. ఇలా రింగ్ అనమాట. అంటే లైక్ ఇలాంటివన్నీ చెప్పొచ్చు. సో, జిగ్‌జాగ్‌గా, వైండింగ్ ఆర్ విండీ, జిగ్‌జాగింగ్, ట్విస్టెడ్ అయి ఉంటాయి కాబట్టి ట్విస్టీ, రన్నింగ్, టర్నింగ్, మీండరింగ్, కర్వింగ్ ఆర్ సైనస్ అని చెప్పొచ్చు. ఇలాంటి వర్డ్స్ మనం సినోనిమ్స్ పరంగా మనం వాడొచ్చు. స్పైరలింగ్ అనే ప్లేస్‌లో అనే వర్డ్ ప్లేస్‌లో. నెక్స్ట్ వర్డ్ అండి విసినిటీ అంటే సో కాల్డ్ మన సమీపంలో దగ్గరలో అని చెప్పొచ్చు. లైక్ నైబర్‌హుడ్ అనే వర్డ్, లొకాలిటీ వర్డ్ అండ్ లోకల్ అనే వర్డ్ మన సినోనిమ్స్ పరంగా ఈ వర్డ్‌కి ప్లేస్‌లో మనం ప్రత్యామ్నాయంగా మనం వాడొచ్చు. నెక్స్ట్ వర్డ్ మన టైరనీ అనే వర్డ్ నౌన్ పరంగా వాడడం జరిగింది. మనకి ఆర్టికల్‌లో అంటే టైరనీ అంటేనే క్రూరమైన పాలన, నిరంకుశత్వం అని చెప్పొచ్చనమాట. సో, డెస్పోటిజం, అబ్సొల్యూటిజం, అబ్సల్యూట్ పవర్, ఆటోక్రసీ, డిక్టేటర్‌షిప్ అనే వర్డ్స్ మనం సినోనిమ్స్ పరంగా టైరనీ ప్లేస్‌లో మనం వాడొచ్చు. ఉదాహరణ మీనింగ్ అని తెలియజేయవచ్చు. ఇంటర్ఫీడ్ అనే వర్డ్ అంటే మనం పూర్తిగా దాన్ని కలగజేసుకోవడం అనే వర్బ్ లాగా వాడడం జరిగింది. ఇక ఆర్టికల్ మనకి ఇంపైర్డ్, ఆబ్స్టాక్ అండ్ హిండర్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకి సినోనిమ్స్ పరంగా ఈ ఇంటర్ఫీడ్ అనే వర్డ్‌కి. నెక్స్ట్ వర్డ్ ఎండోర్స్ అంటే దేనిని మనం పూర్తిగా ఆమోదించడం, దేనిని పూర్తిగా ప్రోత్సహించడం అని చెప్పొచ్చు. ఆమోదించే వర్డ్ మనం వర్డ్‌ని ప్రోత్సహిస్తాం అలాంటి వర్డ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో, ఫేవర్, రికమెండ్, అడ్వొకేట్, ఛాంపియన్, సబ్స్క్రైబ్ టు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్స్ అలా ఇది విధంగా మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో తీసుకొస్తాము. సో, సబ్స్క్రైబ్ టు, అప్‌హోల్డ్, అఫర్మ్ అండ్ కన్ఫర్మ్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు. సో, ఇదండి మనకు అది వొకాబులరీ పరంగా. నెక్స్ట్ స్లైడ్ వచ్చి మనం లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు బేసిక్‌గా కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకు కొన్ని సెట్ ఆఫ్ ఈరోజు 6 సెట్స్ మనం అంటే మనకి అరౌండ్ 12 వర్డ్స్ నేర్చుకోబోతున్నాము. ఈ 12 వర్డ్స్‌లో ఏంటంటే బేసిక్‌గా అప్పుడు ఇంగ్లీష్‌లో లైక్ ఓన్లీ వన్ లెటర్ ఆర్ వన్ స్పేస్ కెన్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ అనమాట. సో, ఒక్క వర్డ్ మనం ఒక లెటర్ కూడా మనం పూర్తిగా అంటే ఒక లెటర్ పూర్తిగా ఒక వర్డ్‌లో మార్చేస్తే కూడా పూర్తిగా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది బేసిక్‌గా. అంటే ఇది ఆ వర్డా? ఇది ఈ వర్డా అనేది. వొకాబులరీ పరంగా ఇది చాలా అంటే కొద్దిగా కాంపిటేటివ్ అనే సో కాల్డ్ ప్లేసెస్ అనమాట బేసిక్‌గా. సో, లైక్ మీకు అలాంటి సిమిలర్ సౌండింగ్ ఉన్న వర్డ్స్ అదేవిధంగా వాటి మీనింగ్స్ ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో, ఈ వర్డ్స్ బేసిక్‌గా పలకడానికి మాత్రం ఇంగ్లీష్‌లో మీకు వర్డ్ జస్ట్ ఒక వర్డ్ మార్చేస్తాను. అంటే 1 ఆర్ 2 వర్డ్స్ మార్చేస్తే వాటి మీనింగ్ మారుతుంది. బట్ వాటి సో కాల్డ్ ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ అనమాట. డిసెంట్ ఆర్ డిసెంట్. వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ మీరు ఎప్పుడైనా మనం ప్రొనౌన్స్ చేస్తాము. వాటి యొక్క పలకడం మాత్రం ఒకేలా అనిపిస్తుంది. కాకపోతే వాటి మీనింగ్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. దిగుట లేకపోతే డిసెంట్ అంటేనే ఇక్కడ దిగుట. డీఈఎస్సీఈ అంటే డిసెంట్ అంటేనే దిగుటం. అంటే ఏదైనా పూర్తిగా దిగడం ఆర్ డౌనింగ్ అనమాట. డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ డిసెంట్ అంటేను లైక్ డిసగ్రీమెంట్ అనమాట. అంటే అసమ్మతి దేనైనా మనం ఒప్పుకోకపోవడము అంటే అగ్రీ చేయకపోవడం అనమాట. ఇక్కడండి ఎవ్రీ డే అండ్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అండ్ ఎవ్రీ డే. ఇక్కడ మనకి జస్ట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇంకో దాంట్లో స్పేస్ లేదు. అవును ఏముంది అన్నట్టు. మీరు వాడేటప్పుడు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా మీరు గ్రామర్ పరంగా ఎప్పుడైనా మీరు రాసేటప్పుడైనా డిస్క్రిప్టివ్‌లో ముఖ్యంగా
మన ఎస్ఎస్‌సి, సీజీఎల్ డిస్క్రిప్టివ్‌నైనా ఎలాంటి ఎగ్జామ్ డిస్క్రిప్టివ్స్ అయినా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడం కూడా మీరు ఈ వర్డ్స్ చాలా ఆచితూచి వాడాలి. అందుకోసమే మీ సెషన్స్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ అనే సెషన్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఇలాంటివి ఏమైనా మీ కాన్సెప్ట్స్ మీ డౌట్ ఉన్నా తప్పకుండా మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అవి కూడా మేము రెగ్యులర్‌గా డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఎవ్రీ డే అంటే మన ఏంటి అంటే రోజువారీ అంటే లైక్ వాట్ డు వి సే లైక్ రొటీన్ ఆర్ కామన్ ప్లేస్ అని చెప్పొచ్చనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ సే ఆర్డినరీ అంటే రెగ్యులర్‌గా రోజువారీ అని చెప్పొచ్చు. రోజువారీ అని చెప్పొచ్చు. ఇది ఎవ్రీడే అంటే వితౌట్ స్పేస్ అని ఉన్నప్పుడు. స్పేస్ ఉన్నప్పుడు మనం తప్పకుండా ఎవ్రీ అండ్ డే కాబట్టి ప్రతిరోజు అని చెప్పుకోవచ్చనమాట. అంటే లైక్ ఈచ్ డే ఆర్ సక్సెషన్ అంటే లైక్ ప్రతిరోజు అంటే రోజు తర్వాత రోజు అని చెప్పొచ్చనమాట. అంటే ఇక్కడ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఇక్కడ అని అది వస్తుంది మనకిక్కడ. అడ్జెక్టివ్ అని నౌన్ అంటే ఎవ్రీ అంటే అడ్జెక్టివ్ అండ్ డే అంటే ఇక్కడ నౌన్ లాగా మనం చెప్తున్నామన్నమాట ఇక్కడ. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్‌గా ఇక మనం చెప్పుకోవచ్చు. ఈ ఎవ్రీ డే అని ఇక్కడ స్పేస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ అండి. ఇక్కడ లైక్ జస్ట్ ఒకసారి నేను ఎరేస్ చేస్తాను. నెక్స్ట్ వర్డ్‌లో కాస్త అది ఓవర్‌టేక్ చేస్తుంది. మాకు క్లియర్ లేదు. సో, యెస్. ఫార్దర్. ఫాదర్ అండ్ ఫర్దర్. ఫాదర్ అండ్ ఫర్దర్ లైక్ కొద్దిగా లైక్ స్లైట్ మనకంటే పూర్తిగా కంప్లీట్‌గా పలికితే మాత్రం చేంజ్ అని అనిపిస్తుంది. బట్ స్టిల్ చెప్పేటప్పుడు ఫర్దర్ అని చెప్తున్నప్పుడు ఒకటే నుంచి మనకి ఎఫ్ఏఆర్‌టీహెచ్‌ఈఆర్ వచ్చినప్పుడు ఫర్దర్ అని వచ్చినప్పుడు దూరంగా అని చెప్పొచ్చనమాట మనం. సంథింగ్ లైక్ విచ్ ఈస్ ఎట్ ఎ గ్రేటర్ ఆర్ లైక్ మెజరబుల్ డిస్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉండే ఏదైనా ఉంటుందో దాన్ని ఫర్దర్ అని చెప్తామంట. సో, ఫర్దర్ అని ఇంకో మీనింగ్ ఎఫ్యూఆర్‌టీహెచ్‌ఈఆర్ ఎప్పుడైతే వస్తుందో అది మరింత అని చెప్పొచ్చు. అంటే లైక్ ఏదైనా అట్ ఎ గ్రేటర్ ఎక్స్‌టెంట్ అది లైక్ డెప్త్ అని చెప్పొచ్చనమాట. పూర్తిగా లోతుగా లేకపోతే మరింతగా అన్నట్టు చెప్పొచ్చనమాట. ఇంటెన్స్ అన్నట్టు డెప్త్. ఇది డెప్త్‌ని తెలియజేస్తుంది. బేసిక్‌గా ఇంటెన్స్‌ని తెలియజేస్తుంది. అండ్ ఇంకోటొచ్చేసి మనకు దూరాన్ని అదే దూరాన్ని తెలుస్తుందనమాట. అంటే లైక్ తర్వాత దూరాన్ని తెలుస్తుందనమాట. ఎక్కువైతే దూరం ఉంటుందో డిస్టెన్స్ పరంగా తెలుస్తుంది. ఇదేమో మన డెప్త్ పరంగా తెలుస్తుంది ఈ వర్డ్. ఫర్దర్ లేకపోతే మరింతగా అన్నట్టు నెక్స్ట్ ఏంటిది అన్నట్టు చెప్పగానే మనకు ఆ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఫోర్త్ అని. ఫోర్త్ అనే వర్డ్ బేసిక్‌గా ఎక్కువగా మనం ప్రొనౌన్సియేషన్ చూసుకుంటే మీరు సేమ్ ఉంటుంది మీకు ప్రొనౌన్సియేషన్. బట్ స్టిల్ వాటి యొక్క మీనింగ్ మాత్రం మన వేరే వస్తుంది. ఫోర్త్ అంటేనే బేసిక్‌గా ఫస్ట్ చూసుకుంటే మనకు ముందుగా అంటే ఫార్వర్డ్ అనమాట. ముందుకి ఆర్ అవతలికి అనమాట. అంటే ఫార్వర్డ్ అని చెప్పొచ్చు మనము. ఫార్వర్డ్ అని చెప్పొచ్చు. దీని మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అంటే మనకు 4 అనే నంబర్. మనకు ఫోర్త్ అనే నంబర్. ఇంకోటి హ్యాంగ్డ్ అండ్ హంగ్. హ్యాంగ్డ్ అండ్ హంగ్డ్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో, ఆర్ హ్యాంగ్డ్ అండ్ హంగ్ అని హ్యాంగ్డ్ అండ్ హంగ్ అని వస్తుంది మనకు. సో, ఏంటిది? బేసిక్‌గా 2 ఒకటే కదా! ఒకటి పాస్ట్ ఫార్మ్ అలా వస్తుంది కదా! అని అనుకోవచ్చు కానీ, హ్యాంగ్డ్ అంటేను ఉరి తీయడము. హ్యాంగ్డ్ అంటే ఎవరైనా ఉరి తీయడము. రాజ్‌ది రాజ్ మనకు ఏది రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అండ్ భగత్ సింగ్‌ని ఎలా అయితే అంటే వారు ఏం చేయడం జరిగింది, వారి యొక్క సో కాల్డ్ వాళ్ళ ప్రొటెస్ట్‌ని, వారి యొక్క ఫ్రీడమ్ యొక్క వారి యొక్క అంటే మూవ్‌మెంట్‌ని అణచివేయడానికి ఎలా అయితే వారిని ఉరి తీయడం జరిగిందనమాట. సో, అప్పుడు హ్యాంగ్డ్ అనే వర్డ్ వాడతారు. అలాంటి సందర్భాల్లో హ్యాంగ్డ్ అనే వర్డ్ వాడతారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాడతారు. హంగ్ అనే వర్డ్ వచ్చేసి మనకి ఏదైనా వేలాడదీయమనమాట. కిందికి వేలాడు అది అటు ఇటు ఊగుతూ ఏది ఉంటుందో ఇప్పుడు మనం ఒక వైర్ పైనో లేకపోతే ఒక తాడు పైన ఏదైనా వేలాడదీసి బట్టని ఆడడానికి వేలాడిస్తే అలాంటి టైంలో మనం హంగ్ అనే వర్డ్ మనం వాడతామనమాట. ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యాంగ్ అనమాట. ఇది హంగ్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యాంగ్ అంటే దీని మీనింగ్ ఏంటిది? ఏదైనా సస్పెండ్ అవుతుందనమాట. అంటే సస్పెండ్ అంటే ఇక్కడ ఏంటిది? ఊగులాడడం అనమాట. అటు ఇటుగా ఊగులాడడం అనమాట. కింది వైపు అనమాట. తక్కువ సపోర్ట్ ద్వారా ఇది నో సపోర్ట్ ద్వారా ఇది వేలాడమని చెప్పొచ్చనమాట. అయితే ఇది హ్యాంగ్డ్ అని వచ్చేసి మనకు పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యాంగే బట్ విచ్ మీన్స్ టు ఎగ్జిక్యూట్ అనమాట. 2 పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యాంగే బట్ స్టిల్ వీటి యొక్క సో కాల్డ్ మీనింగ్ మాత్రం మారుతుంది మన వాడుకలో విచ్ ఇస్ సింపుల్ 2, 3 వర్డ్స్ ద్వారా. ఇంకో లాస్ట్ 2 వర్డ్స్ ఏంటి మనకు హోడ్ అనమాట. హోడ్ అండ్ హోడ్ రెండిటికి ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ వస్తుంది. ఇక్కడ మనకు హోడ్ అంటే ఒకటి ఏంటంటే రహస్యంగా ఏదైనా ఒక సప్లైనైనా పూర్తిగా ఇప్పుడు మనం చూడొచ్చు మనము అప్పుడప్పుడు మనకు ఉల్లిపాయలు ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఆనియన్స్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఒక చోట మనకు కొన్ని చోట్ల స్టోర్ చేస్తారు. సప్లై బ్రేక్ చేయని చెప్తారన్నమాట. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇంటెన్షనల్‌గా అంటే త లైక్ నెగెటివ్ ఆలోచనలతో ఉండి రహస్యంగా దేనైనా అంటే దాచిపెట్టి ఉండడం అని చెప్పొచ్చు. రహస్యంగా సేకరించి పెట్టుబడిన వస్తువుని మనం హోర్డ్ అని చెప్తామన్నమాట. సో, ఏ హిడెన్ ఫండ్ ఆఫ్ సప్లై ఆర్ ఏ క్యాష్ అని చెప్పొచ్చు. ఇంకో హోర్డ్ వచ్చేసి మనకి లార్జ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఆర్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పొచ్చనమాట. గుంపుగా అని చెప్పొచ్చు మనం. అది గుంపుగా ఏదైనా ఉంటుందో దాన్ని హోర్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నామండి. మన 15థ్ రోజు మేజర్ కరెంట్ అఫైర్స్. సో, 15థ్ రోజు నేషన్ వైడ్‌గా చూసుకున్నట్లయితే మాత్రం మనకు నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి మనకు సెకండ్ ట్రాన్స్ మనకు డిక్లేర్ చేశారు నేషనల్ పరంగా. 15థ్ మే వచ్చి సెకండ్ ట్రాన్స్ సెకండ్ ట్రాన్స్ అంటే మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారనమాట. ఏంటంటేను మనకి ఇది స్టిమ్యులస్ ఫర్ ఫార్మర్స్ అండ్ మైగ్రెంట్ వర్కర్స్, ట్రేడర్స్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. మనకు అయితే 20,00,000
క్రోర్స్ అయితే మనకు అనౌన్స్ చేశారు ఇప్పుడు మన మోడీ గారు. అది మన భారత్ నిర్భర్ అభియాన్ అంటే సెల్ఫ్ రిలయన్స్ బేస్డ్ మీద మనకు మనకు సో కాల్డ్ స్వీయంగా మనం మన యొక్క లోకల్ ప్రొడక్ట్స్‌ని అంటే ప్రొడక్షన్ పెంచుకుంటూ దాని మీద రిలై అవ్వాలని చెప్పేసి దానికి మోటివ్ అనమాట ఇది. సో ఆత్మనిర్భర భారత్ అభియాన్ అండర్‌లో సెకండ్ మనకు అనౌన్స్‌మెంట్ చేశారు. సెకండ్ స్కీమ్ డిక్లేర్ చేశారు. ఇదేంటి మనకు ఎకనామిక్ పరంగా అంటే ఆర్థిక పరంగా మనకు ఫార్మర్స్ అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ వలస కార్మికులు అదేవిధంగా ట్రేడర్స్‌ని ఎందుకంటే ముందుగా కాస్త ఫస్ట్ ఇది ప్యాకేజ్‌లో మనకు ఫస్ట్ టైమ్ అది అనౌన్స్ చేశారు. మన నిర్మలా సీతారామన్ ఫస్ట్ ప్యాకేజ్ 20,00,000 క్రోర్స్ అయితే అటు ఫస్ట్ పార్ట్ అయితే అనౌన్స్ చేసినప్పుడు ఎంఎస్ఎంఈస్‌కి మేజర్‌గా లేకపోతే ఆర్గనైజేషన్స్‌కి ఆర్ ఫ్యాక్టరీస్‌కి మేజర్‌గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో, ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో వచ్చేసి వీరు అనౌన్స్ చేసినప్పుడు నిన్న 15థ్ రోజు అనౌన్స్ చేసినప్పుడు దాని మేజర్ ఇంట్రెస్ట్ ఏముందంటేను ఫార్మర్స్‌కి హెల్ప్ చేయాలి. లేదా వలస కార్మికులకు హెల్ప్ చేయాలి. ట్రేడర్స్‌కి హెల్ప్ చేయాలని ఇక్కడ చెప్తున్నారనమాట. అది కూడా ఆత్మనిర్భర్ అయితే 20,00,000 క్రోర్స్ ప్యాకేజ్ దాని అండర్‌లో అని చెప్తున్నారనమాట. సో, ఇదేంటంటే ఇట్స్ ఎ కంటిన్యూయేషన్ టు పీఎం మోడీస్ అనౌన్స్‌మెంట్ 20,00,000 క్రోర్స్ అదే చెప్పాను ఇందాక మీకు. అయితే ఇది అనౌన్స్‌మెంట్ మనకు మోడీ గారి ద్వారా మే 3న మనకు ఇది ట్యూస్‌డే రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో, నిర్మలా సీతారామన్ గారు ఏమనంటే దిస్ మేడ్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్స్ ఆఫ్ ద ఎకనామిక్ ఇది చెప్పడం జరిగింది మనకు అంటే ఫార్మర్స్ పరంగా. ఎకనామిక్ పరంగా చూసుకున్నైతే మనకు ద అనౌన్స్‌మెంట్ ఫోకసెస్ ఆన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ మెజర్స్ ఆఫ్ సపోర్టింగ్ పూర్ ఇంక్లూడింగ్ మైగ్రెంట్స్ అండ్ ఫార్మర్స్ పరంగా టైనీ బిజినెస్ అండ్ స్ట్రీట్ వెండర్స్. సో, 2% దీంట్లో ఏంటంటే మనకు సబ్వెన్షన్ వచ్చేసి మనకు 12 మంత్స్ పరంగా మన శిశు ముద్ర అంటే మన ముద్రా స్కీమ్స్ అయితే ఉందో మనకు శిశువు అన్నట్టు దాంట్లో అంటే ఎర్లీ స్టేజ్ ఉంది ఆ లోన్స్ పరంగా మనకు వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది 1500 క్రోర్స్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ప్రొవైడ్ ఇంట్రెస్ట్ మన ద్వారా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మన ఇంట్రెస్ట్ ఫ్రీగా తక్కువ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది 2% అంటే ప్రాంప్ట్ పేస్ చేస్తారనమాట. సో, ఈ ముద్రా స్కీమ్ సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ అనమాట. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రివెంట్ అయితే తప్పకుండా ఫిగర్స్ కొన్ని గుర్తుంచుకోవాలి. బట్ ఎస్ఎస్‌సి పరంగా చూసుకుంటే మాత్రం అంతగా మీరు ఇది ఇంపార్టెంట్ అదేం అని అంటే అది ఏం చెప్పుకోలేమనమాట ఇది. బేసిక్‌గా లైక్ ఏం చేస్తున్నారు అంటే మేజర్‌గా 20,00,000 క్రోర్స్ తీసుకున్న స్కీమ్ పేరు అడగవచ్చు. అలాంటివన్నీ బేసిక్‌గా జరుగుతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ మనకు సప్లై చేస్తున్నారు మైగ్రెంట్ వర్కర్స్‌కి 2 మంత్స్‌కి మే అండ్ జూన్‌కి ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఈ స్కీమ్‌లో అండర్‌లో అనమాట. నెక్స్ట్ స్కీమ్ ఫర్ అఫోర్డబుల్ రెంటింగ్ హౌసెస్ అండ్ కాంప్లెక్సెస్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ కాంప్లెక్సెస్ ఫర్ అర్బన్ పూర్ విల్ బి లాంచ్. త్వరలో వచ్చేసి మనకు బేసిక్‌గా వీరెవరైతే ఉన్నారో మనకు వలస కార్మికులు అదేవిధంగా మనకు అంటే పేదలైతే ఉన్నారో బేసిక్‌గా ఎవరైతే అఫోర్డ్ చేయలేరో అర్బన్ ఏరియాస్‌లో ముఖ్యంగా వీరికందరికీ త్వరలో అంటే లైక్ ఇది ఒక స్కీమ్ ద్వారా వీరికి అందరికీ తక్కువ అంటే డబ్బులతో తక్కువ అంటే చార్జ్‌తో వీరికి తప్పకుండా రెంటల్ స్పేసెస్ వీరికి అంటే ఉండడానికి ఒక వసతి ఏర్పాటు కల్పిస్తామని చెప్తున్నారు. అది ఈ స్కీమ్‌లో మేజర్ పాయింట్ అనమాట. అండ్ టెక్నాలజీ సిస్టమ్ టు బి యూజ్డ్ ఎనేబులింగ్ మైగ్రెంట్ వర్కర్స్ టు యాక్సెస్ పీడిఎస్. సో, ఒక ఆలోచన అంటే బేసిక్ ఒక డిమాండ్ ఏముందంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఒక కాన్సెప్ట్ రావాలి తెరపైకి. ఇలాంటి టైంలో వలస కార్మికులు కొందరు అంటే బీహార్ చెందిన వారు వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న లేదా తెలంగాణలో ఉన్న అలాంటి వారు వచ్చేసి అక్కడ వాళ్ళు రేషన్ వారు అవైల్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ యొక్క సో కాల్డ్ స్టేట్‌లో ఇదివరకు అవైల్ చేసుకోవాలి కాబట్టి అలాంటి సందర్భాల్లో అలాంటి వ్యవస్థ అలాంటి డిఫికల్టీ టైమ్స్‌లో మనం వచ్చేసి ఒకటే నేషన్‌లో అంటే మన నేషన్‌లో ఎవరి నేషన్‌లో అంటే ఎవరు స్టేట్‌లో వారు కాకుండా వేరే స్టేట్స్‌లో కూడా వారు ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని వారు అవైల్ చేసుకోవాలని చెప్తున్నారన్నమాట. అలా స్కీమ్‌తో వస్తారు. మార్చ్ 2021 వరకు ఈ ప్రాసెస్‌తో వారు ముందుకొస్తామని చెప్తున్నారన్నమాట. మన ఎడిటోర్ ఆర్టికల్‌లో మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. అండ్ 5,000 చూసారా ఎడిటోర్ ఆర్టికల్స్ తప్పకుండా మీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు రెగ్యులర్‌గా మీరు కూడా అంటే తెలియకుండానే మీకు కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ అవుతాయి. అండ్ 5,000 క్రోర్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా మన స్ట్రీట్ వెండర్స్‌కి ప్రొవైడ్ చేయబోతున్నారన్నమాట. అండర్ దిస్ స్కీమ్ బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఇనిషియల్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10,000 ఫర్ ఈచ్ ఎంటర్‌ప్రైజ్ కూడా మనకు 10,000 క్యాపిటల్ వరకు వీరికి స్ట్రీట్ వెండర్స్‌కి బేసిక్‌గా అంటే మనకు రోడ్ పైన వాళ్ళు మనకు ఏవైతే ఉంటారో స్ట్రీట్స్ మనకు వీధుల్లో ఎవరైతే మనకు అమ్మకాలు చేసుకుంటారో బిజినెస్ రన్ చేసుకుంటారో అలాంటి వారికి కూడా బ్యాంక్స్ కూడా రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఇనిషియల్ క్యాపిటల్ 10,000 వరకు కూడా బేసిక్‌గా ఈ ఒక ఆర్గనైజేషన్‌కి ఒక ఈ ఎంటర్‌ప్రైజ్‌కి వారికి బిజినెస్‌కి అలాంటి వారికి సహకారం అందించే అవకాశం మన బ్యాంక్ లోన్ ద్వారా. అండ్ నెక్స్ట్ 70,000 క్రోర్ బూస్ట్ టు హౌసింగ్ సెక్టర్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ త్రూ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రెడిట్ లింక్డ్ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితే ఉందో దాని ద్వారా మనకు సబ్సిడీ స్కీమ్ త్రూ ఎంఐజీ అంటే వచ్చేసి దీంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితే అర్బన్ ఏరియాస్ ఉందో దాని ద్వారా వీరికి 70,000 క్రోర్ వచ్చేసి మనకు హౌసింగ్ సెక్టర్‌కి కాస్త మరీ పెంపొందించేలాగా మిడిల్ పర్సన్ అంటే ఇదివరకు అన్నారు కదా! లో క్లాస్‌కి పట్టించుకుంటున్నారు. హైయర్ క్లాస్‌కి ఎఫర్ట్ అవ్వలేదు. మిడిల్ క్లాస్ ఎక్కువ ఎఫర్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిలో వీరికి వచ్చేసి సబ్సిడీ వచ్చేసి లైక్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వారికి వచ్చేసి వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఎవరైతే ఉంటుందో 6-18 లాక్స్ ఎవరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే మిడిల్ క్లాస్ ఎవరండి 16-18 లాక్స్ మంత్లీ ఇన్కమ్ ఎవరైతే ఉంటుందో అలాంటి వారు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పడం జరిగిందనమాట. 6-18 లాక్స్ ఇదన్నట్టు. సో, ఈ ఇంత లైక్ ఈ మధ్య ఉంటుంది వారికి వచ్చేసి ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ లింక్ సబ్సిడీ ఇది అంటే ఎక్స్టెండ్ చేయబోతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండర్‌లో అనమాట. సో, రూపీస్ 6,000 క్రోర్ వచ్చేసి మనకు క్రియేటింగ్ ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్నారు త్రూ యూజింగ్ క్యాంపా ఫండ్స్ అని చెప్తున్నారు. క్యాంపా ఫండ్స్ అంటేను కంపల్సరీ
అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అదండి ఇది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చి 30,000 క్రోర్ వచ్చేసి మనకు అడిషనల్గా ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ పెడుతున్నారు ఫర్ ఫార్మర్స్ త్రూ నాబార్డ్ త్రూ అనమాట. నాబార్డ్ అయితే వచ్చేసి ఇది ఎక్స్టెండ్ చేసిన అడిషనల్ రీఫైనాన్స్ చేస్తుంది అనమాట. సపోర్ట్ రూపీస్ 30,000 క్రోర్ ఫర్ మీటింగ్ క్రాప్ లోన్కి వచ్చేసి రిక్వైర్మెంట్ అవుతుంది రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీస్ ద్వారా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దీన్ని రీఫైనాన్స్ చేసేలాగా విల్ బి ఫ్రంట్ లోడెడ్ దీని అవైలబుల్ ఫర్ ట్యాప్ అనమాట. సో వారికి బూస్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ఓవర్ అండ్ అబోవ్ రూపీస్ 90,000 crore దట్ విల్ బి ప్రొవైడ్ బై నాబార్డ్ టు ది సెక్టర్ ఇన్ ద నార్మల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొచ్చి మన టూ ల్యాక్ క్రోర్ కూడా మనం బూస్ట్ చేస్తున్నారు. మనకు 2.5 crores మన అండర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా అందరికీ వారికి అందుబాటు తీసుకురావచ్చు అనమాట. కల్చరల్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఇది మనకు రీసెంట్గా ఒక సాంగ్ని యునైటెడ్ వి ఫైట్ అనే ఒక సాంగ్ని వీరు రీసెంట్గా పబ్లిష్ చేస్తారు. ఇది మనకు కలిసికట్టుగా ఇండియాలో ప్రస్తుతం ఇది మన క్రైసిస్ ఏది ఉంది దీన్ని మనం ఇది ఓవర్కమ్ చేద్దామనే సాంగ్ పెట్టారు వీరు. అంటే రీసెంట్గా వీరు చేశారు. ఇది ఆటోనమస్ బాడీ అనమాట. ఇది మియా ద్వారా అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండర్లో ఇది మనకి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ద్వారా ఇది ఉంటుంది కొత్త సాంగ్ని రిలీజ్ చేశారు. అది యునైటెడ్ వి ఫైట్ అని ఒకసారి యూట్యూబ్లో తప్పకుండా సెర్చ్ చేసి చూడండి. ఇది ఏమని మోటివేట్ చేస్తుంది పీపుల్కి అందరికీ జనాలకి యునైట్ చేసేలాగా అందరికి పాజిటివ్ అందరూ ఆలోచించేలాగా తప్పకుండా అందరు ఇది అంటే లైక్ నెవర్ సే డై యాటిట్యూడ్ ఇన్ అవర్ కలెక్టివ్ ఫైట్ అనమాట. అంటే కలిసి కట్టుగా మీరు ఎప్పుడు దీన్ని మీకు సూకాళ్ళు ఎప్పుడు డోంట్ గివ్ అప్ అని అంటే మీరు ఎప్పుడు కూడా మీరు పాజిటివ్‌గా ముందుకెళ్ళాలని చెప్తున్నారనమాట ఇక్కడ. సో అదండి మనకి బేసిక్‌గా ఇది మనకి ఐసీసీఆర్ గురించి చెప్పేది. ఇది మ్యూజికల్ క్రియేషన్ వచ్చేసి డెడికేట్ చేస్తున్నారు ఇది ప్రపంచానికి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీని యొక్క బాడీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసీసీఆర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది. తప్పకుండా చూడండి. ఇది మెసేజ్ ఏంటిది బేసిక్‌గా రిసైలెన్స్ పరంగా వసుదైవక కుటుంబం అంటే వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని చెప్పడం జరుగుతుందన్నమాట ఇది. అండ్ మనకు ఇంటర్నేషనల్ పరంగా చూసినట్లయితే మాత్రం మనకు ఇఫ్ రేట్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ గ్లోబల్‌గా అయితే ఉందో అది మన పూర్తిగా ఇది తగ్గింది ఎప్పుడు 2015 నుంచి 20 వరకు అని చెప్తున్నారు. మరి ఇది రిపోర్ట్ ఎవరిచ్చారు రిపోర్ట్ వచ్చేసి మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకి ఇచ్చారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మీకు ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. ఎఫ్ఏఓ ఉంటుంది మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ మన రోమ్ అండ్ ఇటాలీలో ఉందన్నమాట. హెడ్ వచ్చేసి మన దీనికి దొంగ్యో అనేది హెడ్ అనమాట. హెడ్ వీరు ఇది వచ్చేసి మనకి దీన్ని ఫౌండింగ్ చేసి అంటే ఎప్పుడు దీన్ని స్థాపించారంటేను 16th October 1945లో క్యూబెక్ అనే సిటీ కెనడాలో దీన్ని స్థాపించారు. దీనికి ఫార్మేషన్ మన 16th October 1945 జరిగింది. అంటే 74 years కానీ ముందని చెప్పుకోవచ్చు అనమాట. ఏరియా వచ్చేసి యూరోప్లో మేజర్ ఆపరేషన్స్ అంటే ఇది అక్కడ ఉంది ఇది మన ప్రస్తుతానికి. అండ్ పేటెంట్ ఆర్గనైజేషన్ పరంగా చూసుకుని మాత్రం దీని పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ యుఎన్ఐఎస్ సోషల్ కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సోషల్ కౌన్సిలింగ్ ఇంటర్నేషనల్ పరంగా వచ్చేసి మనకి ఇది ఒక రేట్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ అనేది గ్లోబల్గా తగ్గిందని చెప్తున్నారు. 2015 నుంచి 2020 వరకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. సో అపాయింట్మెంట్స్ పరంగా చూసినట్లయితే మాత్రమే అండ్ దీంతో పరంగా ఏం చెప్తున్నా ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మనకు గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 ప్రకారం మాత్రం ఇది రీసెంట్గా మనకు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మన 13th May రోజు మీరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రిపోర్ట్ పరంగా ఏంటంటే ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాము మనం. ఏంటంటే రేట్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ అని 2015 తగ్గింది అంటే డిక్లైన్ ఇది ఎస్టిమేటెడ్ 10 million hectares అనేది మనకి ఎస్టిమేట్ చేశారు. అంటే 10 million hectares ప్రస్తుతానికి ఇది ఉంది. ఇది ఎప్పుడైతే మనకు ఇది 12 million hectares ఉండబోతుందని మన ఇదివరకు ఎస్టిమేట్ చేశారు. అంటే మన 2010 అండ్ 15లో చూసుకున్నది మాత్రం 2010 అండ్ 15లో చూసుకునేది మాత్రం ఇది మనకు 12 million hectares ఇదివరకు ఉండింది. 12 million hectares మనకు ఫారెస్ట్ లాస్ అనేది ఉండింది. బట్ 2015 నుంచి 20 వరకు మాత్రం ఇది తగ్గింది. 10 million hectaresకి తగ్గింది అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఇది తగ్గాలని మనం ఆశిద్దాం అండ్ అదేవిధంగా మనకు ఓజోన్ ఇష్యూస్కి ఇలాంటివి కూడా తగ్గేలా ఉందని మనం ఆశిద్దాం అనమాట. కొత్తగా వచ్చేసి మన అపాయింట్మెంట్ పరంగా చూసుకున్నట్టు మీరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వచ్చేసి మనకు రోబోటో అజివేడో అనే మన వారికి చీఫ్ అది ఉన్నారు WTO చీఫ్ వీరు రిజైన్ చేశారు ఈ పదవి నుంచి రీసెంట్గా. ఇది వచ్చి బ్రెజిలియన్ మన రోబోటో అజివేడో వచ్చి ఇతను బ్రెజిలియన్ అనమాట. ఇతను హెడ్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇతను అంటే ఇది బేసిక్ కారణాలు తెలియలేకపోయిన ప్రస్తుతానికి. బట్ ఈ వాజ్ సమ్మన్ టు వర్చువల్ మీటింగ్ టు ఇన్ఫార్మ్ నేషనల్ మెంబర్స్ ఆన్ May 14, 2020. ఇతను 62 years old గల ఇతను వైస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జెనీవా బేస్డ్ WTO. ఇతను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2013 నుంచి మాత్రం ఇతను చీఫ్గా ఉంటున్నారు. బేసిక్గా వీరు 60 డైరెక్టర్ జనరల్ వీరు దీనికి WTOకి ఉన్నారు వీరు. WTO ఎక్కడ ఉందని జెనీవాలో ఉంది మనకి సో అతని సెకండ్ టర్మ్ ఆఫీస్ కూడా వాజ్ డ్యూ టు కంక్లూడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2021. బట్ స్టిల్ ముందుగానే ముందుగా వీరు రిజైన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ర్యాంకింగ్ పరంగా చూస్తే మాత్రం మనం ఇండియా వచ్చేసి 74th place ఉంది మనకు. వరల్డ్
ఎకనామిక్ ఫోరం ప్రకారంగా మనకు ఏది ఇండెక్స్ గ్లోబల్ ఎనర్జీ ఇండెక్స్ అని చెప్తున్నారన్నమాట ఇది. సో, అది రీసెంట్ మనకు కొత్త రీసెంట్ డెవలప్‌మెంట్ ఇండియా వచ్చేసి మనకు 74th పొజిషన్‌లో ఇది ఉంది. మన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్‌లో బై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్. అది ఇండియా వచ్చేసి మనకు 2 పొజిషన్స్ పైకి ఎగబాకింది. ఇదివరకు వచ్చేసి మనకు 70 అంటే లైక్ 6 పొజిషన్ ఉంది. బట్ ఇప్పుడు మనం 74th పొజిషన్‌కి ఇప్పుడు చేరుకున్నాం. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనకి ఏదంటే విత్ ఆల్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే మన కీ ఇంప్రూవ్‌మెంట్స్ పారామీటర్స్ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ మన దృష్టిలో పెట్టుకొని ఈ రేటింగ్స్, ఈ ఇండెక్సింగ్ ఇస్తుందన్నమాట. సో, ఇండియా ఈస్ ఓన్లీ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ మేడ్ కన్సిస్టెంట్ ఓవర్ ఇయర్ ప్రోగ్రెస్ సిన్స్ 2015 ఇయర్ నుంచి చూసుకున్నామంటే మోడీ గారు మనకు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మనం చూసుకుంటే మాత్రం మనం తప్పకుండా వీటిలో ఎవ్రీ ఇయర్ మన దీంట్లో మనం పైకి వెళ్తున్నాం. మన ర్యాంకింగ్ మాత్రం పెరుగుతుందని చెప్తున్నాం కన్సిస్టెంట్‌గా. మనకు దీనికి మేజర్ ఫ్యాక్టర్ అనమాట ఇది. అండ్ మనకు 15th మే పరంగా చూసుకుంటే మన ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఇది మనం డిస్కస్ చేసుకున్నాము మనం ఎవ్రీడే ఆన్ దిస్ డే అనే కాన్సెప్ట్ మాట. ఇది ఏంటంటే మనం బేసిక్‌గా అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం. ఫ్యామిలీస్ అదేవిధంగా రోల్ ఆఫ్ ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పరంగా ఫ్యామిలీస్ యొక్క డెవలప్‌మెంట్ వారి యొక్క మేజర్ రోల్ ఏది ఉంటుందో దాని గురించి మనం స్ప్రెడ్ చేయడం అంటే డిస్కస్ చేయడం అని చెప్పొచ్చు అనమాట. యునైటెడ్ జనరల్ అసెంబ్లీ వచ్చేసి మనకి ఇది 9th డిసెంబర్ 1989లో వచ్చేసి దీన్ని ఈ రెజల్యూషన్ పాస్ చేశారు. అప్పుడు రెజల్యూషన్‌లో ఇది జనరల్ అసెంబ్లీ వచ్చేసి 44/82 అని రెజల్యూషన్ కూడా ఆ పేరుతో పాస్ చేశారు. అండ్ 16th మే కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే మన నేషనల్ పరంగా చూస్తే మన ఫైనాన్స్ మినిస్టర్ అగైన్ ఇదివరకు మన 14th రోజు మనకు ఫస్ట్ ప్యాకేజ్ రిలీజ్ చేశారు. 15th రోజు సెకండ్ ప్యాకేజ్ రిలీజ్ చేశారు. 16th రోజు మనకు థర్డ్ ప్యాకేజ్ రిలీజ్ చేశారనమాట. ఈ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి కూడా మనం బేసిక్‌గా ఏం చెప్పుకోవచ్చంటే మనము ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 20,00,000 ఎకనామిక్ ప్యాకేజ్ ఎత్తుందో దాన్ని బేస్డ్‌గా మనకు ఇది ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయంట్‌గా దాని స్కీమ్ ఏంటో చెప్తున్నారనమాట. హైలైట్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు రీక్రియేట్ అండ్ ఫెసిలిటేట్ లీగల్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఇది టు ఎనేబుల్ ఫార్మర్స్, ఎంగేజ్ ప్రాసెసర్స్, అగ్రిగేటర్స్ అండ్ లార్జ్ రిటైలర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్‌తో ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్ మేనర్‌లో వీరందరితో అంటే ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో వీరందరూ కలిసికట్టుగా ఫార్మర్స్ వీరందరితో పనిచేసేలాగా ప్రాసెసర్స్, అగ్రిగేటర్స్, లార్జ్ రిటైలర్స్‌తో కూడా వీరందరూ సంబంధాలు పెంచుకొని వీరు ప్రొడక్షన్ పెంచుకుంటూ ఒక మంచి మార్కెట్ ఫేమ్ కండక్ట్ అంటే క్రియేట్ చేయబోతున్నారని అంటే చెప్పారనమాట ఈ థర్డ్ ప్యాకేజ్‌లో. అండ్ సెంటర్ విల్ ఫార్ములేట్ ఎ లా టు ప్రొవైడ్ అడిక్వేట్ చాయిసెస్ టు ఫార్మర్స్ అనమాట. అంటే వాళ్ళ యొక్క సెంటర్ కూడా త్వరగా ఒక రీసెంట్ రూల్స్ ఏం చెప్పు అంటే ఎలా ఫార్ములేట్ చేయబోతున్నారు అంటే ఎలాంటి రూల్స్ ఇట్లా చట్టాలు తీసుకురాబోతున్నారంటేను ఫార్మర్స్ వచ్చేసి వారు ఎక్కడైనా వారి యొక్క ప్రోడక్ట్‌ని వాళ్ళు అంటే అట్రాక్టివ్ ప్రైస్ ఎక్కడైనా ఉంటే అంటే ఈ ట్రేడింగ్ ద్వారా అయినా సో కాల్డ్ వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌ని మాత్రం వాళ్ళు సేల్ చేసుకునేలాగా మనం చెప్తున్నాం. అంటే అలాంటి ప్రొవిజన్స్ తీసుకొస్తామని చెప్తున్నారనమాట. ఇది మనకు కొత్తగా ఇది. సెంట్రల్ లొకేటెడ్ మనకు అరౌండ్ 4,000 క్రోర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ హెర్బల్ కల్టివేషన్ ఈ ప్రాసెస్‌లో. అండర్ దిస్ మనకి 4,000 క్రోర్ వచ్చేసి మనకి అరౌండ్ 10,00,000 హెక్టార్స్ వచ్చేసి ఇవి మనకు కవర్ చేయబోతున్నారు. రాబోయే 2 ఇయర్స్‌లో ఇవి కవర్ చేయబోతున్నారు. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ కూడా విల్ బ్రింగ్ 800 హెక్టార్ ఏరియా బై డెవలపింగ్ ఏ కారిడార్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అలాంగ్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా. గంగా రివర్స్ కూడా చుట్టూ కూడా మనకు ఇప్పుడు గంగా రివర్ ఎలా ఉంటే ఈ సో కాల్డ్ బ్యాంక్స్‌లో వచ్చేసి మనకు మన ప్లాంట్స్ వారి యొక్క సో కాల్డ్ మెడిసినల్ ప్లాంట్స్ గ్రోత్ కూడా అక్కడ తీసుకురాబోతున్నారు. 800 హెక్టార్స్‌లో అన్నమాట. దీనివల్ల గ్రీనరీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ అందరికీ మన సో కాల్డ్ మనకు ప్రొడక్షన్ కూడా మనకు పెరుగుతుందని చెప్పొచ్చు అనమాట ఇది. సో చాలా మంచి పథకాలతో వస్తున్నారు మనకు కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో. అండ్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా మనకు ఈ ఉద్యాన్ అనే పోర్టల్ కూడా మనకు అంటే ప్రొడక్షన్ కోసం ఉద్యాన్ అంటే మనకు అక్కడ ఇండస్ట్రీ పరంగా అక్కడ సో కాల్డ్ డెవలప్మెంట్ కోసం ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారనమాట. సెంటర్ అనౌన్స్డ్ ఇంకో సెంటర్ వచ్చేసి మనకు కొత్త ఇంకో ప్యాకేజ్ కూడా చేశారు. 15,000 క్రోర్ ప్యాకేజ్ కూడా మనకు టు సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ డైరీ ప్రాసెసింగ్‌కి అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సపోర్ట్ చేసేలా కూడా రీసెంట్‌గా మనకు అనౌన్స్ చేశారు మనకు. అంటే ఈ థర్డ్ ప్యాకేజ్‌లో 15,000 క్రోర్స్ ఫర్ యానిమల్ హస్బెండరీ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అని చెప్పుకోవచ్చనమాట. యానిమల్ హస్బెండరీ అండ్ పాల ఉత్పత్తి అదేవిధంగా పశువు అంటే సో కాల్డ్ అభివృద్ధి కోసం అని చెప్పొచ్చనమాట. సో ఇదండి మనకు అండ్ అదేవిధంగా టోటల్ అవుట్లే ఆఫ్ రూపీస్ 13,443 క్రోర్స్ కూడా మనకు నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా వీరు అంటే లైక్ స్ప్రెడ్ చేయడం జరిగిందండి రీసెంట్‌గా. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన కేంద్రంలో కూడా మనకి ఇది 20,000 క్రోర్స్ మనకు ఇన్‌లాండ్ ఫిషరీస్ కోసం కూడా వీరు అనౌన్స్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు. అయితే దీని ద్వారా వచ్చేసి అరౌండ్ 50,00,000 పీపుల్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. ఇది మేజర్ డెవలప్మెంట్స్ మన థర్డ్ ప్యాకేజ్‌లో వచ్చేసి అండ్ గవర్నమెంట్ వచ్చేసి అరౌండ్ 1,00,000 క్రోర్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం అంటే లైక్ కూడా ప్రవేశపెడుతున్నారు. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు అరౌండ్ ఫార్మ్ గేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫార్మర్స్ కోసం కూడా అంటే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ కోసం కూడా వారు త్వరలో ప్రవేశపెడతారని చెప్తున్నారనమాట. హిమాచల్ ప్రదేశ్ వారు కూడా వచ్చేసి మన ఈ ఉద్యాన్ ఏదో లాంచ్ చేశారు. సో ఇదండి మన ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ వచ్చేసి మన గోల్ అనే ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారనమాట. గోల్ అనే ప్రోగ్రామ్ అంటేను గోయింగ్ ఆన్‌లైన్ యాస్ లీడర్స్ అని దీని ఒక మేజర్ అంటే అబ్రివియేషన్ అనమాట. గోల్ అంటేను గోయింగ్ ఆన్‌లైన్ యాజ్ గోయింగ్ ఆన్‌లైన్ యాజ్ లీడర్స్ అని అంటే దీని మేజర్ దీని యొక్క ఆబ్జెక్టివ్ అనమాట.
సో దీంట్లో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ నుండి ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. మే 15 కండక్ట్ చేశారు. ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ అర్జున్ ముండా ఇది లాంచ్ చేశారనమాట ఇది. సో దీని ద్వారా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎయిమ్ టు ప్రొవైడ్ ట్రైబల్ యూత్ కొందరికి వచ్చేసి డిజిటల్ మోడ్ త్రూ మెంటర్షిప్ ఇచ్చే అంటే దీని మేజర్ అనమాట. ఏదైతే ట్రైబల్ యూత్ హిడెన్ టాలెంట్ ఏది ఉంటుందో దాన్ని పర్సనల్ డెవలప్మెంట్ పరంగా యాజ్ వెల్ యాజ్ కాంట్రిబ్యూట్ వాళ్ళ హెల్త్ సొసైటీ పరంగా వారు కూడా దీన్ని ఎలా కాంట్రిబ్యూట్ చేయాలో వాళ్ళ వాళ్ళ పొటెన్షియల్ పెంచేలాగా గోయింగ్ ఆన్ యాజ్ లీడర్స్ అని ట్రైబల్ అంటే యూత్ కోసం మేజర్గా అడ్రస్ చేస్తూ వీరు ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. బ్యాంకింగ్ అండ్ ఎకనామీ పరంగా చూసుకుంటే మనకు వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మనకు $1 బిలియన్ సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజ్ అనౌన్స్ అంటే అప్రూవ్ చేశారు ఇది. ఇది వచ్చేసి మనకు దిస్ ప్యాకేజ్ అంటే ఇది మనకు వచ్చేసి ఎలా లింక్ చేస్తారంటేనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రోగ్రామ్స్ అవుతుంటే వాటికి ఇలా లింక్ చేస్తారు ఇది. అవి సపోర్ట్ వచ్చేసి ఇండియాకి మనకు ప్రొవైడింగ్ సోషల్ అసిస్టెన్స్ అదేవిధంగా పూర్ అండ్ వల్నరబుల్ హౌస్హోల్డ్స్కి మనకు సోషల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇది. అదేవిధంగా సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజ్లో వచ్చి ఇది 1 బిలియన్ సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజ్ అయితే ఉందో ఇది వచ్చేసి 2 ట్రాంచెస్ అంటే 2 టర్మ్స్‌లో మనకి ఇది 2 విడతలుగా ఇది మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఫస్ట్ ట్రాంచ్ వచ్చేసి విల్ బి మేడ్ అవైలబుల్ యాస్ ఇమ్మీడియేట్ వచ్చేసి మనకు $750 మిలియన్ ఇది మనకు ఫిజికల్ ఇయర్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ మనకుందో ఇది మన 2020 ఫైనాన్షియల్ ఇయర్‌కి ఇది మన ఇస్తున్నారనమాట. ఇది మీరు తప్పకుండా నోట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను నేను. మీకు కనుక మీరు అంటే మీకు అప్పుడు మధ్యలో బ్రేక్ కావాలంటే మీరు తప్పకుండా పాజ్ చేసుకొని ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. సెకండ్ 2 విడతగా మాత్రం ఇది వీరొచ్చేసి సెకండ్ ట్రాంచ్‌లో మాత్రం $250 పరంగా $250 మిలియన్ వీరొచ్చేసి మనకు సెకండ్ ఫిజికల్‌లో ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్‌కి వీరు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి రీసెంట్‌గా మనీగ్రామ్ అనే అంటే మన ఇన్‌స్టిట్యూషన్‌తో ఎంటర్‌ప్రైజ్‌తో వీరు టై అప్ చేశారు. ఇది దేనికంటే డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్స్‌కి సర్వీసెస్ కోసం అది వీళ్ళు టై అప్ చేస్తారు. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి మనీగ్రామ్ అనే దాంతో మనకు టై అప్ అయ్యారన్నమాట. ఈ టై అప్ వల్ల ఏంటంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్‌గా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారికి మోడర్న్, లో కాస్ట్, ఫాస్ట్ అండ్ ఈజీ రిలయబుల్ వేస్ ఫర్ ట్రాన్స్‌ఫరింగ్ మనీ ఇండియాకు ట్రాన్స్‌ఫర్ చేసేలా ఉన్నారన్నమాట. వెస్టర్న్ యూనియన్ లాగా దీనికి ట్రాన్స్‌ఫర్ చేసేలాగా చెప్తున్నారన్నమాట. బేసిక్‌గా ఫారెన్‌లో ఎవరైతే ఉన్నారో సో ఫెడరల్ బ్యాంక్ ఆ స్కీమ్‌తోని తీసుకొచ్చారన్నమాట ఇది. సో ఫెడరల్ బ్యాంక్ హాస్ 15% షేర్ ఆఫ్ ది కంట్రీస్ రెమిటెన్స్ మార్కెట్ అండ్ ఎక్స్‌పెక్ట్స్ దట్ టు టై అప్ విత్ మనీగ్రామ్ అందుకే ఇది చేశారు. ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనకి ఇంటర్నేషనల్ టూరిజం వచ్చేసి మనకు ఏదైతే ఉందో యునైటెడ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వారు రీసెంట్‌గా ఏమి చెప్పారంటేను లైక్ అరౌండ్ 60-80% టూరిజం పూర్తిగా పడిపోతుంది ఈ ఇయర్ 2020లో అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫిగర్స్ వచ్చేసి మరి రీసెంట్‌గా మరి విత్ ద లాస్ ఆఫ్ రిజల్ట్ మనకి యూఎస్‌లో వచ్చేసి ప్రస్తుతానికి $90 బిలియన్ అయితే టు $1.2 ట్రిలియన్ పరంగా ఇది ప్లేసెస్ పరంగా లైవ్లీవుడ్స్ అన్నిటి రిస్క్ చేసి అంటే అన్నీ అవుతున్నాయని చెప్తున్నారు. బట్ స్టిల్ ఇదంతా మనం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌తో మనం పూర్తిగా మనం ముందుకెళ్ళొచ్చని చెప్తున్నారు. సో ఇదండి కరెంట్ అఫైర్స్ పరంగా మనకు ఈ 14థ్ అని కాదు పైన డేట్ మిస్‌ప్రింట్ అనేది 16థ్ మే కరెంట్ అఫైర్స్ అనమాట. థాంక్ యూ సో మచ్. మీకందరికీ అంటే లైక్ మీరందరూ నేర్చుకున్నారని చెప్తున్నాను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ లెర్నింగ్ త్రూ దిస్ వీడియో. Thank you so much for being there and watching this video till end. And we have so many more videos like this. So if you don't want to miss a single one, make sure you subscribe to Everest Coaching Point YouTube channel and do hit the bell icon so that you will never miss any update. మా నుంచి ఎలాంటి అప్డేట్ మీరు మిస్ చేసుకోరు. సీ యూ రెగ్యులర్లీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ అండ్ ఐడియాస్ తప్పకుండా ఐడియాస్ వాటినన్నింటిని మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వాటిని మేము వీడియోస్ ఇన్కార్పొరేట్ రాబోయే వీడియోస్ అన్నిటిలో మేము అమలు పరుస్తాము తప్పకుండా. మీ 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 శ్రేయస్సు కోసము, మీ మేలు కోసం అనమాట. సో ప్లీజ్ డూ లెట్ అస్ నో. అలాంటి మీ ఐడియాస్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా తప్పకుండా వాటిని పాజిటివ్‌గా తీసుకుంటాము. ఎందుకంటేను అందరం ఒక్కొక్కసారి బెస్ట్ అవ్వలేం. ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు ఎవాల్వ్ అనమాట. హోప్ టు సీ యూ సూన్. జై హింద్.